ఇచ్చేయండి. రావాలి రావాలి. లేడీస్ அப்படியே ஜென்ஸ் சைடு பாருங்க. లేడీస్ జెంట్స్ సైడ్ పారుங்க. எப்படி ఉட்கார்ந்திருக்காங்க பாருங்க. ఒకసారి మీరు ఆడవాళ్ళైన మీరు వీళ్ళని చూడండి, వాళ్ళు ఎలా కూర్చున్నారు. ఒక ఖాళీ కుర్చీ కనబడటల్లా, వాళ్ళు ముందు వచ్చి కూర్చున్నారు. இதுக்கு ஒரு 5 minutes நாங்க எடுத்துக்க கூடாது. దీనికి మళ్ళీ ఒక 5 నిమిషాలు మేము ఇక్కడ తీసుకోకూడదు క్లాస్. మేము వందన డైరెక్ట్గా క్లాస్ నడుతున్న மாதிரி போய்டணும். మేము రాగానే ఇంకా క్లాసులోకి వెళ్ళే విధంగా మీరు ఉండాలి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మీకు టైం కేటాయించకూడదు. ఓకే, நம்ம நேரடியாக இப்போ క్లాస్కి పోலாம். సరే, ఇప్పుడు మనం నేరుగా క్లాస్లోనికి వెళ్దాం. ఓకే, ఫస్ట్ సెషన్ ఐ లైక్ టు టీచ్ బేసిక్ మినిస్ట్రీ గైడ్ లైన్స్. ఈ మొదటి సెషన్లో ప్రాథమికమైన పరిచర్య యొక్క ప్రాథమికమైన గైడ్ లైన్స్, కొన్ని పాటించవలసిన వాటిని మీతో చెప్తాను ఫస్ట్ సెషన్లో. బట్ దిస్ బ్యాచ్ ఈస్ ఫస్ట్ టైం ఐఎమ్ టీచ్ దిస్. ఈ యొక్క బ్యాచ్లో మొట్టమొదటిగా మీకే బోధిస్తున్నాను. బిఫోర్ బ్యాచెస్ ఐఎమ్ నాట్ టీచింగ్ దిస్ సబ్జెక్ట్. మీకు ముందుగా ఉన్న బ్యాచెస్కి ఈ సబ్జెక్ట్ బోధించలేదు. ఓకే, సరేనా? ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యువర్ పర్సనల్ deliverance, and you can use the other people to get delivered at the ministry time. It's very useful for you. ప్రాముఖ్యంగా ఇది ఎందుకు మీకు ఉపయోగపడుతుంది అంటే, ఇతరులకు మీరు విడుదల పరిచర్య చేసేటప్పుడు ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే మీకు చెప్తూ ఉన్నాను ఈ విషయాలు. ఓకే, సరేనా? ఫస్ట్ the ministry time, make the person as comfortable as possible. మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, పరిచర్య చేసేటప్పుడు మీ ఎదుట వ్యక్తికి ఎంత సాధ్యమవుతుందో అంతగా సౌకర్యవంతముగా అతన్ని ఉంచాలి. ఓకే, అర్థమైందా? సౌకర్యవంతమైన స్థితిలో అతన్ని ఉంచాలి. That the reason I told all the time, if you comfort the chair, you can sit the chair. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కుర్చీ ఉన్నట్లయితే ఆ కుర్చీలో మీరు కూర్చోవచ్చు, అంటే అది కంఫర్ట్గా ఉంటుంది. It's not feeling comfort, you can sit on the ground also. ఒకవేళ కుర్చీలో కూర్చోవడం మీకు సౌకర్యంగా లేదు, నేను కింద కూర్చుంటేనే నాకు సౌకర్యంగా ఉంటుంది అనుకుంటే మీరు కిందైనా కూర్చోవచ్చు. Both, it's not comfort, you can stand on one side. అయితే కుర్చీలో కూర్చున్నా కింద కూర్చున్నా అది నాకు సౌకర్యవంతముగా ఉండదండి అంటే, నిలబడితేనే నాకు బాగుంటుంది అనుకున్నట్లయితే పక్కన నిలబడవచ్చు. It's not a traditional to sit on chair everyone. ప్రతి ఒక్కరు కూడా కుర్చీలోనే కూర్చోవాలి అన్నది ఒక సాంప్రదాయము కాదు, ఆచారము కాదు. ఓకే, సరేనా? సో as comfortable as possible, అంటే సాధ్యమైనంత వరకు ఎంత సౌకర్యముగా ఉంచగలమో అంత సౌకర్యమైన స్థితిలో మీరు ఎవరికైతే పరిచర్య చేస్తున్నారో ఆ వ్యక్తిని ఆ స్థితిలో ఉంచాలి. The deliverance ministry, it's needed the quiet and private and separate places. ఈ విడుదల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. నిశ్శబ్దముగా ఉండే స్థలము, ప్రత్యేకమైన స్థలము, కొంచెం ప్రశాంతమైన వాతావరణం స్థలాన్ని మనము కేటాయించాలి. Choose a quiet private place to meet. ప్రశాంతమైన స్థలము ఉండే విధముగా చూసుకోవాలి. విడుదల పరిచర్య చేసేటప్పుడు ఇతరులు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండునట్లుగా మధ్య ఆటంకాలు ఏర్పడని స్థలాన్ని చూసుకోవాలి. So that the reason the closed auditorium we choose teach this Bible school. అందుకే ఈ విడుదల పరిచర్య మాత్రమే కాదు కానీ ఈ ఆడిటోరియం అంతా కూడా చక్కగా తలుపులు కిటికీలు మూసి ఈ విధంగా ప్రశాంతముగా ఒక ఈ స్కూల్ అనేది జరుగుతూ ఉంది. So feel comfort that the reason on AC, fans, lights in everything properly. మీకు సౌకర్యంగా ఉండాలి కాబట్టి
ఆ సౌకర్యవంతంగా ఉన్నాను అనే భావన కలగడం కోసమే ఈ ఫ్యాన్స్, లైట్స్, ఏసీలు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడ్డాయి. When you enter the auditorium or your church, ఎప్పుడైతే మీ ఆడిటోరియంలోనికి లేదా మీ మందిరంలోనికి ప్రవేశిస్తారో, or any outside counseling ministry and prayer ministries, లేదా బయట ఏదైనా ప్రార్థన కూడికలకు వెళ్ళినా లేదా ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్ళినా, turn your cell phone off. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మూడవది, మీ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. Okay? It's very important. ఇది చాలా ముఖ్యమైనది. You should learn. ఇది మీరు నేర్చుకోవాలి. When you enter the church inside, మీరు ఎప్పుడైతే మందిరములో అడుగు పెడతారో, that time you should off in your cell phone. వెంటనే మీ సెల్ ఫోన్స్ను స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టేయాలి. That is very important to communicate and learning and deliverance and peaceful mindset in everything. It's very useful in our cell phone turn off. ఎప్పుడైతే మీ యొక్క మొబైల్ ఫోన్ని టర్న్ ఆఫ్ చేస్తారో, స్విచ్ ఆఫ్ చేస్తారో, అది ఎంతగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందంటే, మీరు ప్రశాంతంగా కూర్చొని చక్కగా దేవుని మాటలు విని నేర్చుకోవడానికి, ఈ విడుదల పరిచర్యను పరిపూర్ణముగా అనుభవించడానికి, విడుదల పొందడానికి ఇది మీకు చాలా సహాయపడుతుంది. You should have the printed Bible, not mobile, not like this. మొబైల్ ఫోన్లో బైబిల్ యాప్ ఉంది అంటే కుదరదు. మీ దగ్గర ఇలా పరిశుద్ధ గ్రంథము అనేది మీరు తీసుకుని రావాలి, మందిరానికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా. Okay? అర్థమైందా? That is very important. ఇది చాలా ముఖ్యమైనది. So you bring in our printed Bible only, hard copy only. కాబట్టి You can switch off your phone. Otherwise, you switch on your phone to go through the Bible and everything. మీరు బైబుల్ తీసుకొని ఖచ్చితంగా రావాలి. ప్రింటెడ్ బైబుల్, ఈ అచ్చు ముద్రించబడిన బైబుల్ తీసుకొని రావాలి. అలా బైబుల్ తీసుకురాకుండా వస్తే ఏమవుతుంది? మీ బైబుల్ మీ ఫోన్లో ఓపెన్ చేసి నేను బైబుల్ని, ఫోన్లో బైబుల్ ఉందని అలా చూస్తూ వేరే వాటిని చూసుకుంటూ ఉంటారు. Okay? అర్థమైందా? So you can open the Bible and turn the reference every time. కాబట్టి ప్రతిసారి రెఫరెన్స్ ఇచ్చే ప్రతిసారి కూడా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆ రిఫరెన్స్ తెరిచి చదవవచ్చు. When you open and saw the Bible and read the Bible, that time it's very useful to memory in our mind. బైబిల్ తెరిచి ఆ వచనాలు చెప్పినప్పుడు, వాటిని తెరిచి చదివినప్పుడు అవి మీ మనసులో పదిలమవుతాయి, జ్ఞాపకంలోనికి మరలా మరలా వస్తాయి. అది మంచిది మీకు. So that classroom in always in the counseling room, always you keep coffee, tea or some kinds of drink, nice to whatever you have you can prepare. ఉదాహరణకి అంటే మీరు కౌన్సిలింగ్ ఇచ్చే స్థాయిలో ఉంటే, ఒకవేళ ఎవరికైనా మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే, మీరు కౌన్సిలింగ్ ఇచ్చే గది ఉంటుంది కదా, ఆ గదిలో కాఫీ కానీ, టీ కానీ, లేదైనా డ్రింక్స్ ఏమైనా ఎప్పుడూ ఉండే విధంగా చూసుకోండి. అంటే మీ వద్దకు కౌన్సిలింగ్ తీసుకోవడానికి వచ్చిన వారికి మీరు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడానికి. Okay? సరేనా? So nearby necessary need the restroom. మరియు దగ్గరలోనే అవసరమైన రెస్ట్ రూమ్ అంటే మరుగుదొడ్లు ఉండే విధంగా చూసుకోవాలి, బయట వారు వచ్చినప్పుడు వారు వెళ్ళడానికైనా. Okay? అర్థమైందా? So that the reason in my class every time I schedule an off and off. In the morning session 3 hours, so 1.5 hours the first session and the second session 1.5 hours. Mid time I give you break for 15 minutes to use the restroom, face wash or relax in everything. It's comfortable and feeling the good mind in our personalities. అందుకే మీరు నన్ను గమనించినట్లయితే ఉదయకాలము కానీ సాయంత్రము కానీ మన క్లాసు 3 గంటలు ఉంటుంది. ప్రతి 3 గంటలను కూడా 2 భాగాలుగా చేసి గంటన్నరగా చేసి మధ్యలో 15 నిమిషాలు మీకు బ్రేక్ ఇస్తాం. ఆ 15 నిమిషాలు ఎందుకు బ్రేక్ అంటే మీరు బయటికి వెళ్ళి
మీకేమైనా ఉన్నట్లయితే అవి చేసుకొని ముఖం కడుక్కొని కొంచెం రిఫ్రెష్ అయ్యి మీరు మరలా వచ్చి కూర్చొని చక్కగా దేవుని వాక్యం వినడం కోసం సౌకర్యవంతంగా మీరు ఉండడం కోసమే అలా మేము బ్రేక్ ఇస్తూ ఉన్నాం. That 15 minutes is very important. You should go out and refresh, then come inside. ఆ 15 నిమిషాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకనగా ఆ 15 నిమిషాలలో మీరు బయటికి వెళ్ళి మీ ముఖము కడుక్కొని కొంచెం రిఫ్రెష్ అయ్యి మరలా లోపలికి రావాలి. What happened at the time? ఆ టైంలో ఏం చేస్తున్నాం? Many questions rise in our mind. ఆ టైంలో ఏం చేస్తున్నారు అంటే ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. I told it's the time for rest. నేనేమన్నాను, ఈ 15 నిమిషాలు కూడా కొంచెం విశ్రాంతి తీసుకునే సమయం అంటాను. That 15 minutes we both also need a rest. ఆ 15 నిమిషాలు మా ఇద్దరికి కూడా కొంచెం విశ్రాంతి విరామం కావాలి. 1.5 hours you continuously sitting. 1 గంటన్నర సేపు మీరు కూర్చునే ఉంటున్నారు. But we stand. కానీ మేము నిలబడి ఉంటున్నాం. Okay? అవునా? Just that 10 to 15 minutes only we sit and take some rest. ఆ 10-15 నిమిషాలే మేము కూర్చొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాం. That time I need a drink some coffee or any water or anything. ఆ టైంలో ఏదైనా డ్రింక్ కానీ లేకపోతే కాఫీ కానీ వాటర్ కానీ ఏమైనా తాగడానికి త్రాగుతాం. At the time you gather and round in front of the table, I can't do this. మీరందరూ కూడా ఆ టైంలో నా చుట్టూ గుమ్ముకూడారనుకోండి, తాగే కాఫీ కూడా తాగలేను, ఏమీ చేయలేను. Okay? అవునా? So it is not good. కాబట్టి అది మంచిది కాదు. అది మీకు బ్రేక్ టైం కాబట్టి ఏం చేయాలి? Not only here. ఇక్కడ మాత్రమే కాదు, wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినాను, you should follow this rules and regulations. ఈ విధి విధానాలను మీరు ఖచ్చితంగా అనుసరించాలి. Okay? సరేనా? So inside have the dustbin and extra cups or buckets. Anything happening can be used to that. అంటే మీరు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఆ గది ఉంటుంది కదా, ఆ గది కానీ ఆ బాత్రూంలో కానీ అవసరమైన వాటికంటే ఇంకా ఎక్కువ ఉంటే మంచిది. బకెట్స్ కానీ కప్స్ కానీ, ఒకవేళ మీ గదిలో ఇంకా కప్పులు ఎక్కువగా ఉండడం మంచిది. ఏది అప్పటికప్పుడు తెచ్చుకునే విధంగా ఉండకూడదు. Okay? సరేనా? Normally in our mindset, always go to meet the pastor and told, pastor pray for me. సహజంగా మన మనస్తత్వాలు మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని మనం అడిగే విధంగా ఉంటుంది. But normal class and training is entirely different. కానీ క్లాస్లో కానీ మరి ట్రైనింగ్లో కానీ ఇది పూర్తిగా వ్యత్యాసముగా ఉంటుంది. But the other church activities, other thing, it's entirely different. The teaching. ఇప్పుడు బోధన విషయానికి వచ్చినప్పుడు, క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది. మందిరంలో విధి విధానాలు వేరుగా ఉంటాయి. But before you attend the class, you think the pastor only is the big, but all other is not like this. క్లాస్కి రావడానికి ముందు పాస్టర్ గారే పెద్ద అయినా మిగతా వారు ఎవరు కూడా కాదు అన్నట్లు ఆలోచిస్తూ వస్తారు. Pastor only the special gifted person. పాస్టర్ గారికి మాత్రమే ప్రత్యేకమైన వరము కలిగిన వాడు అనే ఒక తలంపుతో క్లాస్లోకి వస్తారు. But before I came here, you also thinking the Charles it's the special one. బహుశా ఈ క్లాస్లోకి రావడానికి ముందు చార్లెస్ గారు కూడా చాలా గొప్పవాడు, గొప్ప వరం కలిగిన వాడు అనే ఒక ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండొచ్చు. No. కాదు అలా. All same gifted. అందరూ ఒకే వరాన్ని కలిగి ఉన్నారు. Okay? అర్థమైనా? అందరూ whatever I have, you also have. నేనేం కలిగి ఉన్నానో మీరు అదే కలిగి ఉన్నారు. But I learned something from some man of God, from Bible, from Holy Spirit. So I apply in my life that the reason show others to something special. చూడండి, నేనేం కలిగి ఉన్నానో మీరు అదే కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఒక నాయకుని యొద్ద నుండి, కొంతమంది దైవజనుల యొద్ద నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కొన్ని విషయాలు నాకు బోధించబడ్డాయి, నేర్చుకున్న వాటిని నా జీవితంలో అన్వయించాను, అభ్యసించాను. గనుకనే ఈరోజు మీ కళ్ళకు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నాను. ఓకే, అండర్స్టాండ్? అర్థమైందని నేను చెప్పింది. సో I like to teach you. నేను మీకు బోధించుట నాకు ఇష్టము. You and me same. కానీ ఏంటంటే మీరు నేను ఒకటే.
You also accept Jesus Christ, I also accept Jesus Christ. మీరు యేసు ప్రభువుని అంగీకరించారు, నేను యేసు ప్రభువుని అంగీకరించాను. You also fill with the Holy Spirit, I also fill with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మునితో నింపబడ్డారు, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. I also believe Bible, you also believe Bible. నేను పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నాను, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నారు. Okay? అవునా? I pray God can hear, you pray God can hear. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. Understand? అర్థమవుతుందా? Many times I am teach some medical terms and words. చాలాసార్లు నేను బోధించేటప్పుడు వైద్యపరమైన కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాను, వాడుతూ ఉంటాను. Many people thinking I am a doctor. ఈ మాటలు విని అనేక మంది ఏమనుకుంటున్నారంటే నేనేదో ఒక వైద్యుడిని, డాక్టర్ని అనుకుంటూ ఉన్నారు. I am doctor, I am not MBBS, I am not MD, but I am a PhD doctor. నేను డాక్టర్నే. డాక్టర్ అంటే ఏదో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్నే కాదు, నేను పిహెచ్డి చదివిన ఒక డాక్టర్ని. డాక్టరేట్ అనేది నేను పొందుకున్నాను. Okay? అర్థమైందా? Understand? But the learn many things from the medical terms and conditions. అయితే వైద్యపరమైన వాటి నుండి, ఆ పరిస్థితుల నుండి కానీ అక్కడ చూచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను, కొన్ని పదాలు నాకు తెలుసు. So that the reason always I told you be friendly. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్నేహపూర్వకముగా ఉండాలి, అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి. That reason I told no needed to stand before me clapping or any other honor I not expected. I like a friend. నేను మీరందరూ నాతో స్నేహపూర్వకంగా ఉంటే ఇష్టం తప్ప నేను వచ్చేటప్పుడు చప్పట్లు కొట్టడం కానీ, హంగామా చేయడం కానీ ఇవన్నీ కూడా మీ నుండి నేను ఎదురు చూడను, అది నాకు ఇష్టం లేదు. మీరందరూ స్నేహితుల్లాగా ఉండాలి అంతే. You meet any friend, you are clapping, oh very good, come friend, like. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ని, మీ స్నేహితుడిని కలిసేటప్పుడు చప్పట్లు కొడుతూ రా 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 సంతోషంగా ఉంది అని చప్పట్లు కొడతారా? Okay? No, it's right. అవునా కాదా? చెప్పండి. We are all same. మనం అందరం కూడా అలాగే ఉన్నాం. But God gave me opportunity to in front of you to teach something. అయితే ఇక్కడ ఏంటంటే మీ ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని లేదా కొన్ని విషయాలు బోధించడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, అంతే వ్యత్యాసం. Okay? Some people expecting you can do that person. ఒకవేళ కొంతమంది మీ చప్పట్లను ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చప్పట్లు కొట్టుకోండి. I like to mingle with like a friend. నేనైతే ఒక స్నేహితునిగా అందరితో కలిసిపోవాలని ఆశపడుతున్నాను. Okay? సరేనా? Okay? సరేనా? So welcome a friend. కాబట్టి నన్ను ఒక స్నేహితునిగా మీరేం చేయాలి? వెల్కమ్, ఆహ్వానించాలి, తీసుకోవాలి. Together in same place. అంటే అందరం కూడా ఒకే స్థలంలో కూర్చొని చక్కగా మాట్లాడుకోవాలి. Friendly use the name in everything. స్నేహపూర్వకంగా అట్లా పరిచయాలు అంటే స్నేహపూర్వకంగా ముందుకు కొనసాగాలి. You accept like a friend only, you open heart in our personal things. ఎప్పుడైతే ఒక స్నేహితునిగా అంగీకరిస్తావో అప్పుడు మాత్రమే నీ వ్యక్తిగత జీవితాన్ని తెరుస్తావు, ఒక వ్యక్తిగతమైన విషయాలు కూడా పంచుకోవడానికి ముందుకు వస్తావు. Jesus also called like this my friend. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. Okay? వీరు నా స్నేహితులు అని పిలుస్తున్నాడు. You also feel like this. మీరు కూడా అలాగే అనుకోండి. He is a big man of God. ఈయన చాలా గొప్ప దైవజనుడు. I am not anything special like. నాకంటూ రెండు కొమ్ములేం లేవు కదా. Nothing. నాకంటూ కొమ్ములేం లేవు. Like you. మీలాగే ఉన్నాను. Okay? అవునా? When open hearted to share everything, ఎప్పుడు హృదయములో నుండి హృదయాన్ని తెరిచి మనస్ఫూర్తిగా ఎప్పుడు పంచుకుంటామో తెలుసా? Like a friend. ఒక స్నేహితునితోనే మనం అన్ని పంచుకుంటాం. Okay? అవునా? Any other people you can hide a secret. మీ రహస్యాలన్నిటినీ స్నేహితుడు కాకుండా మరి ఎవరి దగ్గరైనా మీరు ఖచ్చితంగా దాచేస్తారు, చెప్పరన్ని. My father don't know in my personal. నా విషయాలు నా తండ్రికి తెలియదు. My mothers don't know. నా విషయాలు నా తల్లికి తెలియదు. But my friends know everything. అయితే నన్ను గూర్చి నా స్నేహితులకు అన్నీ తెలుసు. Understand? అర్థమవుతుందా? So that the reason always you meet any one of the person,
you accept like a friend. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరిని కలిసినా మీరు ఎలా వారిని చూడాలి అంటే ఒక స్నేహితునిగా చూడండి. Don't use the word unbelievers, believers, disables, pastors, apostles like. వాళ్ళు అపోస్తలులు, వీళ్ళు పాస్టర్స్, వీళ్ళు కాపరులు, వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళు విశ్వాసులు అన్నట్లుగా చూచి వేరు చేయొద్దు. That word can used only for the official word. ఈ అపోస్తలులు, కాపరులు ఈ పదాలన్నీ కూడా వాళ్ళ పని నిమిత్తం మాత్రమే, పని కొరకు మాత్రమే ఉపయోగించబడుతున్నాయి. You go and one government office, you told I am pastor, I am apostle, you don't know. ఒక గవర్నమెంట్ కార్యాలయానికి వెళ్ళి నేను పలానా పాస్టర్ని, పలానా అపోస్తులుడని అని చెప్పారనుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు, వాళ్ళకి దాని గురించి తెలియదు. He know only church in charge. అతనికి తెలిసిందల్లా కూడా మా చర్చ్ ఇన్ఛార్జ్ అంటేనే తెలుస్తుంది. That's all. అంతే. We only make the very big name, pastor, apostle, bishop, like. మనమే పాస్టర్స్, అపోస్తులుడు, బిషప్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని మనల్ని మనం గొప్పగా చూపించుకుంటాం. The friend. కానీ ఏంటి? స్నేహితుడు, brother, sister, సహోదరుడు, సహోదరి. Like word, it's very useful for mingle one another. ఈ విధంగా స్నేహితుడు, ఒక సహోదరి, సహోదరుడుగా పిలుచుకున్నప్పుడు ఒకరితో ఒకరు కలవడము ఈజీగా ఉంటుంది. Why some here it's not give in your attention? ఎందుకు కొంతమంది మీ యొక్క అటెన్షన్, మీ దృష్టిని ఇక్కడ పెట్టలేకపోతున్నారు? Why you goes to sleep? ఎందుకు ఇక్కడ చెప్పేటప్పుడు మీరు నిద్రలోకి వెళ్ళిపోతున్నారు? Why your face is feel very tired like? ఇంకా మీ ముఖాలు ఎందుకు వేలాడేసుకొని నీరసంగా ఉన్నారు? Your mind, I am a pastor, you are the believer like. మీ మనసులో మీరేమనుకుంటున్నారు అంటే నేనేమో పెద్ద పాస్టర్ని, మీరందరూ కూడా సామాన్యమైన విశ్వాసులము అనే భావన మీకుందో లోపల. Okay? అవునా? I am not aliens. నేనేదో ఏలియన్ అంటే గ్రహాంతరవాసేం కాదు, వేరే గ్రహాన్ని నుండి వచ్చి రాలేదు అక్కడికి. I also human. నేను కూడా మనుషున్నే. Okay? Just your friendship, always you expect from your friend mouth any word. ఒక స్నేహం కలుగుంటే మీ స్నేహితుని నోటి నుండి ఏదైనా మాట వస్తుందా, వాడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తారు, చూసారా? అలా మీరు ఎదురు చూస్తారు. Your friend quiet also, you are not allowed to quiet. You ask some question, why, where are you from, what happened, how is your friends, how is your family, ask many questions like. ఒకవేళ నీ స్నేహితుడు మౌనంగా ఉన్నా సరే నువ్వు అతన్ని మౌనంగా ఉండనివ్వు, ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటావు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లో వాళ్ళు అలాగున్నారు, ఏం తిన్నావు, అది ఇది మాట్లాడిస్తూనే ఉంటారు స్నేహితుడైతే. ఓకే, అవునా? యు ఆల్సో రెడీ టు ఆస్క్ ఎనీథింగ్. నువ్వు కూడా ఏదైనా అడగటానికి రెడీగా ఉంటావు. టు రెడీ టు రిప్లై, అడిగిన దానికి జవాబు ఇవ్వటం, ప్రత్యుత్తరం ఇవ్వటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉంటావు. రెడీ టు హియర్, వినడానికి రెడీగా ఉంటావు. రెడీ టు సర్చ్ ఇన్ యువర్ హార్ట్, మీ హృదయాన్ని పరిశీలన చేయడానికి రెడీగా ఉంటావు. ఇన్ ద క్లాస్ రూమ్ ఆల్వేస్ బిజీ. క్లాస్ రూమ్ అనేది ఎప్పుడు బిజీగా ఉంటది. బట్ యూ థింక్ సింగ్ ఎ సాంగ్ ఓన్లీ బిజీ. మీరేమనుకుంటున్నారు, పాటలు పాడేటప్పుడే మనం అందరం కలిసి పాడాలి, బిజీగా ఉండాలి. మార్నింగ్ ఐ సా ఇన్ యువర్ యాక్షన్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ లైక్. పాటలు పాడేటప్పుడు అందరూ కూడా చాలా ఊగుతూ మీ యాక్షన్స్ అన్ని కూడా చూచానే చాలా బాగున్నాయి. బట్ వాట్ హ్యాపెన్ నౌ? కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మాకే పని లేదు, మీరు చెప్పండి, మా పాటికి మేము పడుకుంటాం అన్నట్లుగా ఆవలింతలతో ఆవలేస్తున్నారు. సమ్ పుట్ సైడ్ స్టాండ్, కొంతమంది ఏమో సైడ్ స్టాండ్లు వేసేసారు. ఓకే, when put side stand in our bike or when put side stand in our bike? మీ బైక్లో ఎప్పుడు సైడ్ స్టాండ్ వేస్తారు? when you off the bike. బైక్ని ఆఫ్ చేసినప్పుడే సైడ్ స్టాండ్ వేస్తాం. ఓకే, అవునా? if you want to move somewhere you are not put side stand. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇక బండి స్టార్ట్ చేస్తుంటే సైడ్ స్టాండ్ వేరు. But what happened, you are somebody is put the side stand. కానీ మీలో కొంతమంది సైడ్ స్టాండ్లు వేశారు. ఇంజిన్ ఆగిపోయింది, ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. ఓకే, బట్ ఐ టోల్డ్ యు స్టార్ట్ ఇన్ యువర్ ఇంజిన్ నౌ. కానీ నేనేమంటున్నానంటే సైడ్ స్టాండ్లన్నీ తీసి కొంచెం ఇంజిన్ స్టార్ట్ చేయమంటున్నాను. ఓకే, and also respect one another. మరియు మరొక విషయం ఏమిటి అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. Continuously give the respectation for one another.
ఒకరి పట్ల ఒకరు మానక గౌరవమును చెల్లించుకోవాలి. Anybody can meet in our house, immediately welcome, welcome, sit. You go and sleep in our room. What happened? ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, రండి 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 అని కూర్చోపెట్టేసి మీరు వెళ్ళి పడక గదిలో పడుకోకూడదు. Okay. అర్థమైందా? I am a visitor. I am a friend from Tamil Nadu. నేను ఒక విజిటర్ని, తమిళనాడు నుండి ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి. Okay. అవునా? I stay with you until Friday. శుక్రవారం వరకు మీతో ఉంటాను. But what happened? కానీ ఏం జరిగింది? You are all take rest. మీరందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. It's not good. అది మంచిది కాదు. So give in our attention. కాబట్టి ఇక్కడ చెప్పబడే ప్రతి మాటకు మీ ఏకాగ్రత, మీ దృష్టి ఇక్కడే ఉండాలి, వినాలి మా మాటలు జాగ్రత్తగా. Okay. సరేనా? That classroom you sit relax. క్లాస్ రూమ్ లో కొంచెం రిలాక్స్ గా కూర్చోవాలి, స్టిఫ్ గా కూడా కాదు. Sit a natural. అంటే మామూలుగా ఒక సర్వసాధారణంగా కూర్చోవాలి. But how casually you sit in our house like? అంటే మీ ఇంట్లో మీరు ఎలాగైతే కూర్చుంటారో క్యాజువల్ గా అలా మీరు కూర్చోవచ్చు. Okay. సరేనా? You create the a mind too friendly. మీ మనసులో నేను ఒక స్నేహితునిగా నన్ను భావించి ఆ ఫ్రెండ్లీనెస్, ఆ స్నేహ బంధాన్ని మీరు మీ మనసులో కలగాలి ముందు. So I ask you a question, if you have any problem. నేను అడుగుతూ ఉంటాను కదా ఒక ప్రశ్న, ఏదైనా సమస్య మీకు ఉంది అంటే. You feel I am a pastor, you are not sharing. ఒకవేళ నన్ను ఒక కాపరిగా చూస్తే, ఒక పాస్టర్గా చూస్తే మీ సమస్యను నాతో చెప్పరు, పంచుకోరు. But you feel friend, you share everything. ఒకవేళ నన్ను మీ స్నేహితునిగా చూచారనుకోండి, మీ సమస్యలన్నీ మీరు నాతో చెప్తారు. Okay. అవునా? Normal person ask how are you? మామూలు వ్యక్తి ఎలా ఉన్నావు అని అడుగుతారు. Immediately you told I am fine. వెంటనే మీరేం చెప్తారు? బాగానే ఉన్నానంటారు. But your friend ask you how are you? కానీ నీ స్నేహితుడు వచ్చి నిన్ను అడిగాడు అనుకో, నువ్వు ఎలా ఉన్నావురా అని, What you say? వెంటనే నువ్వేం చెప్తావు? Little tired. కొంచెం బాగాలేదు, అలసిపోయా. I feel some temperature is ఏదో changes. జ్వరం ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటాం. Or I feel some cough. లేదా కొంచెం దగ్గుగా ఉందరా అంటాం. Family little problem. లేదా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తాం. Morning wife scrolled me. ఉదయం మా ఆవిడ బాగా తిట్టేసిందిరా అంటాం. I scroll. అలాగే నా తిట్టినా. లేదా నేను తిట్టేసాను రా మా ఆవిడ్ని అని చెప్తాం. Why you? The question is same. ఎలా ఉన్నావు అనే ప్రశ్న ఒకటే, ప్రశ్న ఏమీ మారలా. Okay. అవునా? The same question. How are you? Ask you or unknown person ask you how are you? You should yes I am fine. I am okay. ఎలా ఉన్నావు అనే ప్రశ్న ఒకటే, అదేమీ మారలేదు. బయట నుండి ఒక వ్యక్తి వచ్చి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పి అక్కడతో ఆపేస్తావు. But same time the same question asked in our friend, కానీ అదే your reply is different. కానీ అదే సమయంలో నీ స్నేహితుడు వచ్చి అదే ప్రశ్న అడిగినప్పుడు నీ జవాబు, నీ మాట మొత్తం వేరుగా ఉంటది. Okay. అవునా? Third one, you should మూడవది, thirsty to learn something from the classroom. క్లాస్ Yeah, classroom or deliverance place. చూడండి, మూడవదిగా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే క్లాస్ రూమ్లో కానీ లేదా Church, మందిరంలో prayer place. కానీ మీరు ఎక్కడున్నా సరే ఏదైనా నేర్చుకోవాలి అనే తపన, ఆ దప్పిక మీకు ఉండాలి. అది ఉండాలి. అర్థమైందా? And also learn to trust before who teach you. అది మాత్రమే కాకుండా ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధను లేదా ఆ వ్యక్తిని నమ్మటం ముందు చేయాలి. మీరు నమ్మాలి ముందు. Okay. You first trust God. మొదట నీవు నమ్మవలసింది దేవుణ్ణి. The God is in our sufficiency God. నీ దేవుడు సమృద్ధి అయిన దేవుడు అనే మొదటిది నువ్వు నమ్మాలి. Okay. God can rectify all problem in our lifetime. నీ జీవితంలో నీ సమస్యలన్నిటినీ కూడా దేవుడు పరిష్కరించగలడు అనేది మొదట నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. But meet many people before that people can't help you. కానీ దానికి ముందు చాలా మందిని నువ్వు కలిసావు కానీ ఎవరు నీకు సహాయం చేయలేకపోయారు. One person meet Jesus. కానీ ఒక వ్యక్తి యేసుని కలిశాడు. That
person told like this, I meet many people and I meet, our disabled also. ఆ వ్యక్తి యేసుని కలిసినప్పుడు ఏమన్నాడు అంటే, అయ్యా మిమ్మల్ని కలవడానికి ముందు, మీ దగ్గరికి రావడానికి ముందు చాలా మందిని కలిశాను, మీ శిష్యులను కూడా కలిశాను, కానీ వారి వల్ల నాకు ఏదీ కలగలేదు, ఉపయోగం లేదన్నారు. Okay, finally I meet you. చివరికి నిన్ను కలిశాను ప్రభువా అన్నాడు. You can do anything you done in my sense of life. కాబట్టి మీరు ఏదైనా చేయగలిగితే నా కుమారునికి స్వస్థతనివ్వు అని అడిగాడు ఆ వ్యక్తి. Okay, అది what Jesus told. యేసు ప్రభు ఏమన్నారు? Immediately, if you believe, I can do. వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేను చేయగలను అని నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు. He told yes. నేను నమ్ముచున్నానయ్యా అన్నాడు. Immediately do something. కాబట్టి తక్షణమే ఆయన ఇది చేశాడు. God delivered. ఆ వ్యక్తిని, ఆ కుమారుని, దెయ్యం పట్టిన కుమారుని దేవుడు ప్రభు విడిపించాడు. So before you failure, you meet many doctors, many counselors, many churches, many places you went, but you can't get the answer. But I encourage you, the right answer are always ready to give you our God Jesus. నేను ఏం చెప్తున్నానంటే, ఇంతకుముందు బహుశా ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఎంతోమంది వద్దకు వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో మందిరాలు కూడా తిరిగి ఉండొచ్చు, మీకు ఎలాంటి జవాబు రాకపోయి ఉండొచ్చు. కానీ నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా మీకు పరిష్కారమును జవాబుని ఇస్తాడు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆ నమ్మకం మీకు కలిగి ఉండాలి. Be good and confidence of this classroom. కాబట్టి ఈ క్లాస్లో మీరు ఎలాంటి ఒక మనస్తత్వం కలిగి ఉండాలి అంటే, ఒక నమ్మకము, ధైర్యము కలిగిన మనస్తత్వం మీకు ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి ఈ క్లాస్ మీద మీకు. Keep information you receive, whatever you receive from the deliverance class session, it's useful to help to and deliver through all the parts. It's very useful for you. ఈ క్లాస్ రూమ్ ద్వారా, ఈ విడుదల క్లాస్ ద్వారా మీరు పొందుకుంటున్న సమాచారం అంతటిని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఎందుకంటే మీకు మాత్రమే కాదు కానీ అనేకులకు మీ ద్వారా ఇది ఉపయోగపడుతుంది కనుక ఇది మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. The reason I spent 3 days to explain very clearly how you affected, how you allowed to enter the kingdom of darkness in our life, in everything I explained briefly. చూడండి, ఈ 3 రోజులు కూడా నేను ఏం చేశాను అంటే, ఈ అంధకార సంబంధమైన రాజ్యము లేదా అపవిత్రాత్మ మీ శరీరంలోనికి ఎలా ప్రవేశిస్తుంది, మీ శరీరములో ఏ ప్రాంతాల మీద ఇది బాధింపును తీసుకొస్తుంది, దీన్ని మీరు ఎలా ఎదిరించాలి, ఇవన్నీ కూడా ఎందుకు ఈ 3 రోజులు ఎంత సంక్షిప్తంగా బోధించాను అంటే మీకు అర్థమవటం కోసం. Okay, అర్థమైందా? you think I took some tablet, that tablet tired for me. మీరేమనుకుంటున్నారు, ఏదో పలానా టాబ్లెట్ వేసుకున్నానండి, ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్లే కొంచెం నా క్లాస్ రూమ్లో నీరసంగా ఉంది, బద్ధకంగా ఉందని మీరు అనుకుంటున్నారు. Okay, అవునా? it's not true. కానీ అది వాస్తవం కాదు. But basically your heart is broken. ప్రాముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీ గుండె, మీ హృదయము అనేది పగిలిన స్థితిలో ఉంది, లోపల అంతరంగం. You have the problem of rejection. ఎవరో నిన్ను తిరస్కరించారు అనే ఒక సమస్య అది నీ మదిలో ఉంటూనే ఉంది లోపల. Before nobody accept you. ఎవరు కూడా ఇంతకు ముందు నిన్ను అంగీకరించలేదు. Nobody encourage you. ఎవరు కూడా మిమ్మల్ని ప్రోత్సహించలేదు. That's the reason God encourage you all the time. అందుచేతనే దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇక్కడ. Today also I encourage you, the Lord loves you. ఈ రోజు కూడా నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మీతో చెప్తున్నాను. The Lord accept you. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు. The Lord loves you. ప్రభు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. The Lord protect you. ప్రభు మిమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నాడు Always. ఎల్లప్పుడూను. But you think nobody help in my problem time. కానీ నువ్వేమనుకుంటున్నావంటే, నా సమస్యల సమయములో నాకు ఎవరు సహాయము చేయుటలేదు అని నువ్వు అనుకుంటున్నావు. But what happened, you know? కానీ ఏమవుతుందో తెలుసా? Always Jesus with you. నీకు తెలియదు ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడు నీతోనే ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు అనేది నువ్వు ముందు తెలుసుకోవాలి. You
face the problem at the time also Jesus with you. నువ్వు ఎప్పుడైతే సమస్యను ఎదుర్కొంటున్నావో ఆ సమయంలో కూడా యేసు నీతోనే ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. But at the time you are not asked protect you from God. కానీ ఆ సమయంలో దేవా నన్ను సంరక్షించు, నన్ను విడిపించు అని ప్రభువుని అడగవు. You search some people around, you shouting, you searching other people's only. It's not ask the God. ఆ సమయంలో నీవు దేవుణ్ణి అడగవు, కానీ ఏం చేస్తావో తెలుసా, నీకు ఎవరు కనబడితే వాడి దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పుకొని వారు వీళ్ళు సహాయము చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. So today God, remember all the time God spoke to through in our mind, in our spirit, in our soul, in our body. కాబట్టి దేవుడు మీ ఆత్మలోను, మీ మనసుతోను, మీ యొక్క శరీరముతోను మీతో మాట్లాడి ఉన్నాడు అనేది ముందు మీరు గ్రహించాలి ఈ బోధ ద్వారా. You should remember it's may have taken many years in our life. Many years in our life, past lives. The problem. అంటే అనేక సంవత్సరాలు నా గత జీవితంలో ఈ సమస్య అనేది అనేక సంవత్సరాలుగా ఉంది ఎన్ని అనేది ముందు గుర్తుంచుకోవాలి. But today this class, the weeks, you can get the right answer how they enter the problem. అదే అనేక సంవత్సరాలుగా ఈ సమస్య నాలోనే ఉంది అని నీకు తెలుసు, కానీ ఆ సమస్యకు కారణం ఏమిటి, ఎలా విడుదల పొందుతావు అనేది ఈ క్లాస్లోనే నీకు పరిష్కారం దొరుకుతుంది. You identified that problem, how enter in my life. You take long time, long year also, but God, it's not taken a long time, long year to heal you. God ready to heal and rectify your problem immediately. ఆ సమస్య నీ జీవితంలోకి ఎలా వచ్చింది, ఈ సమస్యకు కారణం ఏమిటి అని నువ్వు తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టొచ్చు, ఎంతో కాలము పట్టొచ్చు, కానీ నీ సమస్యను పరిష్కరించడానికి, నీ సమస్యను నీలో నుండి తీసివేయడానికి, ఆ వేరును దేవుడు నరకడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. తక్షణమే దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. Always listen to the Holy Spirit and don't be in hurry. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వినాలి, తొందరపడకూడదు. Okay? సరేనా? Very careful. జాగ్రత్తగా ఉండాలి. Always. ఎల్లప్పుడూ. Not a prayer time only. ఏదో ప్రార్థనా సమయంలో మాత్రమే కాదు. Not a church attending time. ఏదో మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు. Not like a teaching classes. ఏదో క్లాస్ బోధిస్తున్నాము కదా అప్పుడు మాత్రమే కాదు. Always listen to the Holy Spirit and do not be in a hurry. ఎప్పుడు ఎక్కడ ఉన్నను ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వినాలి, తొందరపడకూడదు. Always you ask a question, I can go, I can come, I can sit, I can do, I can meet. You ask the question. నేను వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా, కూర్చోవచ్చా, కూర్చోకూడదా, పలానా ప్రాంతానికి వెళ్ళవచ్చా లేదా అనే విధంగా మీరు ఉండాలి. ఆ ప్రశ్నలు అడిగే విధంగా ఉండాలి. ప్రతిరోజు ఉదయం ఈ విధంగా ప్రార్థిస్తాను. Lord, ప్రభువా, I meet only you accept person only today. ఈ రోజు నీకు అంగీకారమైన వ్యక్తులను మాత్రమే నేను కలుస్తాను. Where you give the permission at place only I went. నీవు అనుమతించే ప్రాంతాలకు మాత్రమే నేను వెళ్ళాలి. Okay? Understand? అర్థమవుతుందా? If you are not allowed, I don't like to meet any one of the person. నీ అనుమతి లేకపోతే, నువ్వు అనుమతించకపోతే అనుమతించని వ్యక్తులను కలవడం నాకు ఇష్టం లేదు, నేను కలవను. Likewise every day I pray. ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను. But on the whole day, కానీ రోజంతయు కూడా I meet any one of the person, I believe it's God's allowed. ఆ రోజంతా కూడా ఎవరైనా వ్యక్తులను నేను కలిసినట్లయితే వారు దేవుని చిత్తానుసారముగా ఉన్న వ్యక్తులు అని నేను నమ్ముతాను. Today I meet the classroom people. ఈ రోజు క్లాస్ రూమ్ లో ఉన్న మిమ్మల్ని కలిశాను కదా. God allowed only I heard. దేవుడు అనుమతించాడు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. But in my plan last week. కానీ నా ప్లాన్ ఏంటో తెలుసా, పోయిన వారమే మీ మధ్యలో ఉండాలి అనేది నా ప్లాను. But God, it's allowed only one day only. కానీ దేవుడు పోయిన వారం ఒక రోజు మాత్రమే మీతో ఉండడానికి అనుమతించాడు. So I returned back my native place. మరలా నేను నా ఊరికి వెళ్ళిపోయాను. Then God allowed this week. దేవుడేమో ఈ వారాన్ని నాకు అనుమతించాడు. But this time also I plan come to Monday.
ఈసారి కూడా మా సోమవారం వద్దాం అనుకున్నాను. Monday, no ticket. కానీ సోమవారం టికెట్స్ లేవు. So that the reason I reached here in Tuesday. ఆ కారణమును బట్టి మంగళవారం ఉదయం ఇక్కడికి రావాల్సి వచ్చింది. Tuesday only God allowed, so that the reason I reached here in Tuesday. నేను ఇక్కడ ఉండడం మంగళవారం మాత్రమే ఇక్కడ ఉండాలి అని దేవుడు అనుమతించాడు గనుక మంగళవారానికే నేను ఇక్కడ చేరుకున్నాను. But my plan is until Friday. కానీ నా యొక్క ప్లాన్ ఏంటంటే శుక్రవారం వరకు ఇక్కడ ఉండాలి అనేది. But God allowed still. ఇప్పటికీ దేవుడు అనుమతించాడు గనుక ఉంటున్నాను మరి. That's all. అంతే. Okay? సరేనా? I am not asking any question. Why God? Last week I finished. This week I am free to move in different places. పోయిన వారం అయిపోతే ఈ వారం వేరే ప్రాంతాలకు వెళ్ళేవాడిని కదగా ప్రభువా ఎందుకు ఇలా చేసావని ప్రభువుని నేను ప్రశ్నించను. Why happening like? ఎందుకు ఇలా జరిగిపోయింది? Why my uncle died? ఎందుకు మా మామ చచ్చిపోయారు? Why many money's expenses? Spend expenses. చాలా ఖర్చులు అయిపోయాయి, ఖర్చు ఎక్కువైపోయింది, టికెట్స్ ఇవన్నీ ఎందుకు ప్రభువా అని నేను అడగలేదు. Why waste the travel time moving here and there? ఇక్కడికి అక్కడికి ఈ ప్రయాణాలు చేయటం ఈ సమయం అంతా కూడా వేస్టే కదా ప్రభువా అని నేను అడగలేదు. I am not asking any question. ఈ విధమైన ప్రశ్నలు ఏమీ అడగలేదు. Remove your side stand. సైడ్ స్టాండ్లన్నీ తీసేయాలి. Okay? సరేనా? Okay? ఓకే. Okay. So you ask a question, ask answer from the Holy Spirit. ఒక ప్రశ్న మీరు అడిగితే ఆ ప్రశ్నకు జవాబును పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి మీరు పొందుకోవాలి, ఆయనను మీరు అడగాలి. Okay, our God can speak always. దేవుడు ఎప్పుడూ కూడా మీతో మాట్లాడతాడు. But people think God is heaven. కానీ మనమేమనుకుంటున్నాం దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడని మనం అనుకుంటున్నాం. So every day kneel down, ask God of heaven. కాబట్టి ప్రతిరోజు మోకరించి ఓ పరలోకముందున్న దేవుడా అని అడగటం. Okay? అలా అనుకుంటున్నాం మనం. He told, I with you. ఆయన ఏమంటున్నాడు? నేను అక్కడ లేని బాబు నీతోనే ఉన్నా, నీ పక్కనే ఉన్నానంటున్నాడు. Okay? When you accept, I came inside. నువ్వు ఎప్పుడైతే నన్ను అంగీకరించావో, నాలోనికి రండి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అన్నావో, Trinity God. త్రిత్వ దైవం. Okay? Father God, Son of God, Holy Spirit with you. త్రిత్వ దైవము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రిత్వ దైవము నువ్వు అంగీకరించినప్పుడు, లోపలికి రమ్మన్నప్పుడు ఆయన వచ్చి నీలో ఉన్నారు. One Tamil song Father Bergman's written like this. ఫాదర్ బెర్గ్మాన్స్ గారు ఒక తమిళ పాట ఈ విధంగా రాశారు. ఎనకుల్లే వందు విట్టా నాలో వచ్చారు, నాలోనికి వచ్చిన దేవా. ఓకే, ఎనకుల్లే నాలోనికి వచ్చిన దేవా. Our God with us. మన దేవుడు మనతో ఉన్నాడు. ఓకే, సరేనా? God's know everything. దేవునికి సమస్తము తెలుసు. ఓకే, you understand? మీకు అర్థమవుతుందా? You ask in our neighbor, God's know everything. మీ పక్కన ఉన్న వారిని అడగండి, దేవునికి అన్నీ తెలుసా అని. I also think like this. నేను కూడా అలాగే అనుకుంటున్నాను తెలుసని. But many times God quiet. కానీ చాలా సార్లు దేవుడు నిశ్శబ్దంగా ఉంటున్నాడు. Okay? God give you time to repent. దేవుడు మీరు పశ్చాత్తాపడుటకు, మారు మనసు పొందడానికి సమయాన్ని ఇచ్చాడు ఇప్పుడు మీకు. So you accept your people. కాబట్టి మీరు మీ మనుషులను అంగీకరించాలి. You accept your neighbor. నీ పొరుగు వాడిని నువ్వు అంగీకరించాలి. You accept your roommates. అంటే మీ గదిలో మీతోటి ఉండే వారిని మీరు అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. You accept your church members. మీ సంఘస్థులను మీరు అంగీకరించాలి. Many churches I saw many people like this. చాలా సంఘాల్లో మనుషులు ఇలా ఉండడాన్ని నేను చూచాను. Only group of people only he and she meet. ఒక మందిరములో ఉంటే కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఒక గుంపు వారు మాత్రమే కలుస్తారు. Met few people only. కొద్ది మంది మాత్రమే, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే కలుస్తారు, ఇంకెవరితో మాట్లాడరు. Then return back. వీళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఇక In my church one day, ఒక రోజు మా మందిరంలో I give one assignment. నేను వాళ్ళందరికీ ఒక పరీక్ష ఇచ్చాను. All hands give the paper. All hands given one paper.
ప్రతి ఏం చేశాను అంటే మా మందిరంలో ఉన్న వారందరికీ ఒక పేపర్ ఒక పెన్ ఇచ్చాను. Write your church believers name. ఏంటంటే ఆ పరీక్ష మందిరములో ఉన్న విశ్వాసుల యొక్క పేర్లు రాయండి అని ఒక పరీక్ష పెట్టాను వాళ్ళకి. Okay, సరేనా? first time the people very shocked. విన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది అని. Okay, తలగొక్కున్నారు. they wrote like this. ఈ విధంగా రాశారు. Father, Pastor Amma, పాస్టర్ అమ్మగారు, Pastor Appa, పాస్టర్ గారు నాన్నగారు, Pastor Periyapulla. పాస్టర్ గారి పెద్ద కుమార్తె. Okay, black teacher, బ్లాక్ కరుపు టీచర్, నల్లటి టీచర్ గారు, నల్లగా ఉండే టీచర్ గారు. పేర్లు తెలియ వీళ్ళకి. పేరు తెరలే, విశ్వాసలే కానీ వాళ్ళకి పేర్లు తెలియవు, పక్కన వాళ్ళ పేరు కూడా తెలియదు. but at the time my daughter, he don't know how to write their names. ఆ సమయంలో నా కుమార్తెకు పేర్లు ఎలా రాయాలో తెలియదు. Very small. చాలా చిన్నది. But what happened now? కానీ ఏమైందో తెలుసా? How many numbers attend the day? ఆ రోజు ఎంతమంది అయితే వచ్చారో all the numbers put round 0 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 like. అంటే అన్ని నంబర్లు కూడా 0 0 0 0గా వేసుకెళ్ళింది. But finally I saw the paper. ఆ పేపర్ చూసినప్పుడు I count the number, it's exact number. ఆ నెంబర్ కౌంట్ చేసినప్పుడు అంటే ఏం చేసిందంటే ఆ రోజు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ 0 0 అని వేసుకెళ్ళింది కదా. ఈ పాప రాసిన ఆ సంఖ్య లెక్క పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారో కరెక్ట్గా దానికి దీనికి మ్యాచ్ అయ్యింది. Very small, 2 years old I think. అప్పటికి 2 సంవత్సరాల చిన్న పాప, ఆడుకునే పాప. But how she attention the church, you know. అంటే మందిరములో ఎంతమంది ఉన్నారు అనేది ఎంత ఆ పాప చిన్నదైనప్పటికీ ఎంతగా చూస్తుంది, ఎంతగా పసిగట్టింది అనేది మీరు ఆలోచన చేయాలి. Okay, అర్థమైందా? I ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. How many members in our church? మీ చర్చిలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? If you know the name of the believer, ఒకవేళ ఆ విశ్వాసుల యొక్క పేరు తెలిస్తే anyone? ఎవరైనా? Nobody is there. ఎవరికి తెలియదు, ఎవరు లేరు అనుకుంటా. Nobody raised that. Only one. You know? ఎంతమంది? All the name. అందరి పేర్లు తెలుసా? మీ చర్చిలో ఎంతమంది ఉన్నారు? Certificate based name. ఎంతమంది ఉన్నారు? Not nicknames. పేర్లు ఎంతమంది పేర్లు తెలుసు? 30 మంది పేర్లు తెలుసా? సర్టిఫికేట్లో ఉన్న పేర్లు, బాప్తిస్మం పెట్టినప్పుడు పేర్లు. Not Moses like 20 మంది పేర్లు తెలుసా? ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు, ఒక 30-40 పేర్లు తెలుసా? ఓకే, ஒரு 100 பேர் இருக்காங்க, ஒரு 30-40 பேர் தெரியும், அதில் ஒரு 20 பேர் சர்டிஃபிகேட் பிரகாரம் தெரியும். కాబట్టి ఒక 100 మంది ఉన్నారు, ఒక 40 పేర్లు తెలుసు, అందులో ఒక 20 మంది పేర్లు సర్టిఫికేట్లు ఉన్న పేర్లే తెలుసు, మిగతా వాళ్ళ పేర్లు బాప్తిస్మం ఇచ్చినప్పుడు పెట్టిన పేర్లే. ఓకే, థ్యాంక్ యూ. మంచిది, వందనాలు. ఓకే, టోటల్ 100 మెంబర్స్ ఇన్ ద చర్చ్. చూడండి, మొత్తం 100 మంది ఉన్నారు ఆ మందిరంలో. 30 or 40 నేమ్స్ హీ నో. ఒక 30 లేదా 40 పేర్లు ఆయనకు తెలుసు. అదర్ 60, మరి మిగతా 60 మంది? ఇన్ హిస్ ఫెలోషిప్ ఓన్లీ ఫర్ 30. ఈ 30 మందే ఆయన సహవాసంలో ఉన్నారు, మిగిలిన వారు లేరు, మామూలుగా చెప్తున్నాను. బట్ వెన్ యూ ఫీల్ ఫ్రెండ్లీ, కానీ అందరితో స్నేహబంధము కలుగున్నప్పుడు, ఫ్రెండ్లీనెస్ ఉన్నప్పుడు, యు నో ఆల్ ద నేమ్, అందరి పేర్లు నీకు తెలుస్తాయి. ఓకే, బట్ వెన్ ఐ మీట్ బాబీ, మొదటిసారి ఆయన నన్ను కలిసినప్పుడు ఐఎమ్ లుక్ లైక్ ఎ ఫ్రెండ్, ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్లేటర్. నేను ఎలా చూచానంటే ఒక ట్రాన్స్లేటర్గా ఆయన్ని చూడలేదు, ఒక స్నేహితునిగా నేను చూచాను. హీ కేమ్ ఓన్లీ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్లేటర్. ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయటం కొరకు మాత్రమే వచ్చా, అదే నా పని. అట్ ద టైమ్ సతీష్ ఈస్ మై ట్రాన్స్లేటర్. ఆ సమయంలో సతీష్ అన్న ట్రాన్స్లేటర్ గా ఉండేవారు. బట్ అట్ ద టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సతీష్. ఆ సమయంలో సతీష్ గారు రావడానికి కుదరలేదు. సో ఓన్లీ వన్ డే ఐ థింక్.
First time. ఫస్ట్ వన్ డే, First only one day. ఒకే ఒక రోజు అంటే శుక్రవారం, గురువారం వరకు ఉన్నారు, శుక్రవారం ఆయన All వెళ్ళిపోవడం. other days Satish came. మిగతా 4 రోజులు సతీష్ వచ్చారు. Okay. సరేనా? But I don't know, in my life he continues to translate some other days. అయితే ఆ ఒక్కరోజు తర్వాత మరలా అనేక సార్లు కంటిన్యూగా నేను ట్రాన్స్లేషన్ చేయడానికి వస్తాను అని ఆ రోజు ఆయనకి తెలియదు. But first meet, I believe it's my spiritual friend. ఎప్పుడైతే మొదటిసారి నేను కలిశానో అప్పుడే ఇతనుని నా ఆత్మీయ స్నేహితుడుగా ఉంటాడు అని నేను ఆ రోజే చూచాను అన్నారు. Understand? అర్థమైందా? So that the reason ఆ కారణము చేతే I never see in his family members. నా యొక్క కుటుంబాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. I never enter in his house. ఈ ఇంటికి కూడా ఎప్పుడూ రాలేదు. But I know he is married, 2 daughters, in all the detail. కానీ నాకు వివాహమైందని, 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అని మొత్తం నా వివరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. How long he studied in Tamil Nadu? తమిళనాడులో నేను ఎంతకాలం చదువుకున్నాను అనేది తెలుసు. Which church is working under a administration section? మరి మెడ్రాస్లో ఉన్నప్పుడు ఏ మందిరంలో నేను అడ్మినిస్ట్రేషన్లో అంటే ఎవరి దగ్గర ఉన్నాను, ఎవరి కింద పని చేశాను అవన్నీ కూడా ఆయనకు తెలుసు. Now I know the Hindi translator's original name and the Christian name. ఇప్పుడు హిందీ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు కదా బ్రదరు, మరి ఆయన అసలైన పేరేంటో తెలుసు, ఆయనకు ఇప్పుడు పెట్టబడిన పేరేంటో తెలుసు. I know in his wife. ఆయన భార్య గారు కూడా తెలుసు. I know the ministry place. ఆయన ఏ స్థలమందు సేవ చేస్తున్నారో తెలుసు. One time I went in his city, village also. ఒకసారి ఆయన ఉన్న ప్రాంతానికి, వారి ఊరికి కూడా వెళ్ళాను. Okay. Why? ఎందుకు? It's a friendship. ఇది ఏంటంటే ఒక స్నేహ బంధం, స్నేహం కలిగి ఉన్నాం మేము. Spiritual friends. ఆత్మ సంబంధమైన స్నేహితులు వీళ్ళందరూ. Spiritual friends always bring blessing from the kingdom of God. ఆత్మీయమైన స్నేహితులు ఎల్లప్పుడూ కూడా దేవుని రాజ్యములో నుండి దీవెనలను తీసుకొస్తారు. So be helpful one another. కాబట్టి ఒకరికి ఒకరు సహాయపడుతూ ఉండాలి. Deliverance means it's not only for cast out demon. విడుదల అని చెప్పినప్పుడు ఏదో దెయ్యాలను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడమే విడుదల అనుకోకండి. The deliverance means edifying in our life. విడుదల అని చెప్పినప్పుడు మీ జీవితమును క్షేమాభివృద్ధిలోకి తీసుకురావటము కూడా విడుదలే. Edifying the dress code. అంటే మీ వస్త్రాధారణ మారటము, అది కూడా edifying the character. మీ ప్రవర్తన, మీ గుణ లక్షణాలు మార్చుకోవడం కూడా, ఎడిఫై చేయడం కూడా విడుదలే. Edifying the study level. మీ యొక్క మీ చదువుతున్నారు కదా, ఆ స్థాయిని పెంచుకోవడము, దానిని క్షేమాభివృద్ధిలోకి తీసుకురావడం కూడా విడుదలే. In my Bible college is have good training. You learn at least 3 languages. మా బైబిల్ కాలేజీలో మాకు ఒక మంచి ట్రైనింగ్ ఉంది. కనీసం 3 భాషలైనా నేర్చుకోవాలి ఆ రోజుల్లో. Every day you should write your own language and additional language 2 page in the Bible. బైబిల్లో ఉన్న అధ్యాయాలను సొంత భాషలో రాయాలి, అదే విధంగా వేరొక భాషలో నుండి కూడా 2 పేజీలు రాయాలి. Long size note 2 page Tamil, 2 page English. You 2 page the Telugu and English or Hindi, anyone. చూడండి, లాంగ్ సైజ్ బుక్ ఉంటుంది కదా, అందులో ఒక 2 పేజీలు తమిళ్లో రాయాలి, మరి 2 పేజీలు వేరొక భాషలో రాయాలి. Why? ఎందుకు? It makes friendship. ఎందుకు అంటే అది స్నేహపూర్వకముగా ఉండే విధంగా తయారు చేస్తుంది. You can do ministry in our other states people also. అంటే దీని వల్ల ఏమవుతుంది అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారి మధ్యలో కూడా నీవు పరిచర్య చేయగలవు. You know English, almost you go to meet many countries also. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అనే భాష తెలిసినట్లయితే ప్రపంచ దేశాలలో అన్ని అంటే చాలా దేశాలకు మీరు వెళ్ళి మినిస్ట్రీ చేయొచ్చు. Why God created you? ఎందుకు దేవుడు నిన్ను సృష్టించాడు? First thing, praise in his name. మొదటి కారణం ఏంటంటే ఆయన నామాన్ని స్తుతించుటకు, కొనియాడుటకు దేవుడు నిన్ను సృష్టించాడు. இந்த ஜனத்தை எனக்கென ஏற்படுத்தினேன், இவர்கள் என் துதியை சொல்லி வருவார்கள். వీరు నా కొరకు ఏర్పరచబడిన జనులు, వీరు నన్ను స్తుతించెదరు అని అంటున్నాడు. God is not expecting you are studied is the top of the studies, very big line. దేవుడు నువ్వు పెద్ద చదువులు చదివేసి గొప్ప చదువులు చదివేస్తావని ఎదురు చూడడం లేదు, నీ చదువుని ఎదురు చూడడంలా. ఓకే, అర్థమైందా? యూ షుడ్ లెర్న్, యూ షుడ్ స్టడీ. చదవాలి, అలా అని చదవకూడదని నేను చెప్పడంలా, చదవాలి, నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్.
కానీ అదే ముఖ్యము అని నేను చెప్పడం లేదు. But your birth first, you praise God. నీవు పుట్టుటకు గల ప్రధాన కారణం ఏమిటి అంటే దేవునిని స్తుతించుట కొరకే పుట్టావు. అది ప్రథమ కారణం. Every day you should praise God. ప్రతిరోజు నీవు ప్రభువుని స్తుతించాలి. Second thing, రెండవ కారణం, establish the kingdom of God throughout the world, end of the world. అంటే భూదిగంతముల వరకు దేవుని రాజ్యమును స్థాపించుట కొరకే నీవు ఈ లోకములో జన్మించావు. God, it's not expecting you go to America, you go to Australia, you go to London like. దేవుడు నీవు ఏదో అమెరికా వెళ్ళాలని, ఆస్ట్రేలియా వెళ్ళాలని, లండనే వెళ్ళాలి అని దేవుడేమి ఎదురు చోట్ల నీ నుండి. Okay, అక్కడికి many of the people are expecting to go other countries. చాలా మంది వేరే దేశాలకు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. You saw my Facebook, many calling from abroad. చాలా మంది నన్ను ఫేస్బుక్ లో చూసి అబ్రాడ్ నుండి, విదేశాల నుండి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. But I am not allowed to give any permission to abroad. But I told first I finish my country, then I move in other countries. నేను ఎప్పుడు కూడా ఏమంటాను అంటే, వేరే ఎంతమంది పిలిచినా నేను వెళ్ళను, ముందు నా దేశాన్ని, నేను నా దేశ ప్రాంతాలన్నిటిని దర్శించాలి, ఇక్కడ పని ముగించుకున్న తర్వాత అక్కడికి వస్తాను అని చెప్తాను. I also move in 17 countries, but it's not frequently, it's necessary only. 17 దేశాల వరకు వెళ్ళాను, ఏదో తరచుగా వెళ్ళలేదు, కానీ చాలా అవసరాన్ని బట్టి వెళ్ళాల్సి వచ్చింది. Okay, understand? So I need to preach in my neighbors. కాబట్టి నా పొరుగు వారికి నేను బోధించాలి, ప్రకటించాల్సిన అవసరం ఉంది. I should show my Christian lifestyle. నా క్రైస్తవ జీవన శైలిని వారు చూడాల్సిన అవసరం ఉంది, చూపించాల్సిన అవసరం ఉంది. Okay, many people go somewhere, the counseling peoples. చాలా మంది కౌన్సిలింగ్ కొరకు కానీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. Some people have gone from church to church. కొంతమంది కౌన్సిలింగ్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక మందిరం నుండి ఇంకో మందిరానికి, ఒక మందిరం నుండి ఇంకొక మందిరానికి వెళుతూ ఉంటారు. No needed to search and go different places. ఏదో వెతుక్కొని వేరు ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. Okay, సరేనా? but you believe God, your place you can get delivered. నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, నీ ఉన్న చోటే నీకు విడుదల దొరుకుతుంది. If you believe and you command the spirit to cast out, the spirit went out. నీవు దేవుణ్ణి నమ్మి నీలో ఉన్న అపవిత్రాత్మను గద్దించినట్లయితే, నన్ను విడిచి బయటికి పో అని నువ్వు గద్దిస్తే, అది నిన్ను విడిచి పోతుంది. You should understand God gave you the great power and authority, the supernatural power. ఈ అసాధారణమైన గొప్ప శక్తిని, అధికారమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు అని మొదట నీవు గ్రహించాలి. That's the reason Thomas Anna put the name in Dunamis. అందుకే ఈ పాఠశాలకు థామస్ అన్న ఏం పేరు పెట్టారు అంటే డూనమిస్ అని పేరు పెట్టారు. Okay, it's a great power, like an atom power. డూనమిస్ అని చెప్పినప్పుడు అది చాలా శక్తివంతమైనది, అంటే ఒక అణుశక్తి కలిగినది అని అర్థం. అణుశక్తి, బాంబు వంటిది. Okay, you understand? అర్థమైందా? So the greatest power with you. అంటే ఇంత గొప్ప శక్తి ఎక్కడుంది? మీతో ఉంది, మీలో ఉంది. So just have faith, believe God. What's wrong with you? కాబట్టి మీలో సమస్య ఏదైమైనప్పటికీ ఏదైనా కూడా మీరు అర్థం చేసుకోవాలి. What do you understand? మీరేం అర్థం చేసుకున్నారు? Our God is big of all other gods. ఇతర దేవుళ్ళందరికంటే కూడా మన దేవుడు గొప్పవాడు, పెద్దవాడు అనేది మొదట నువ్వు అర్థం చేసుకోవాలి. Our God is God of sufficient for all other gods in the world. ప్రపంచ దేశాల్లో ఉన్న దేవుళ్ళందరికంటే కూడా మన దేవుడు సాటి లేనివాడు, ఆయన సమృద్ధి కలిగిన వాడు అని నమ్మాలి. Somebody meet me to told Jesus is not God. ఒక ఆయన అన్నాడు యేసు దేవుడు కాడు అన్నాడు. Immediately I told it's for yours. నేనేమన్నాను అంటే, ఆ వ్యక్తితో, బహుశా యేసు నీకు దేవుడు కాదేమో కానీ అది నీకు సంబంధించింది. But myself Jesus is in my personal God. అయితే నా విషయంలో యేసు నా దేవుడు, నా సొంత దేవుడు అని నేను అన్నాను. Any big authority person told also I am not worry.
ఎంత పెద్ద అధికారి వచ్చి యేసు దేవుడు కాదు అని అన్నాడు అనుకోండి, నేను పెద్ద భయపడను అతనికి. I am not quiet at the place. ఆ సమయంలో నేను ఊరకనే ఉండను, ఎదిరించి మాట్లాడతాను. I told her, sorry, it's for you. సారీ, అది బహుశా మీకేమో కానీ నాకు కాదు అంటాను. But in my personal, Jesus is my personal Savior and Lord. కానీ నా విషయానికి వస్తే యేసు నా రక్షకుడు, నా యొక్క ప్రభువు అని నేను చెప్తాను. Anyone told to go that place that witchcraft people doing the great things for you? ఎవరైనా చూచి అక్కడ చేతపడి చేసేవాళ్ళు మాంత్రికులు చాలా గొప్ప పనులు చేస్తున్నారు అంటే, you go and saw that ultra just that the person can told you in your future. అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని కలిస్తే, ఆ భూత వైద్యుడిని కలిస్తే ఆ వ్యక్తిని భవిష్యత్తు చెప్తాడు అంటారు. ఓకే, జోషియం, కురి, మందిరం, like many word. ఇలా సోది చెప్పుట, జ్యోతిష్యము, ఇలా మంత్ర, ఇవన్నీ కూడా చాలా పదాలు ఉన్నాయి భవిష్యత్తు గురించి చెప్పేది. No needed for me. నాకు అవేమీ అవసరం లేదు, నేను వెళ్ళను అంటాం. Why? ఎందుకు? Our God know everything in my life. నా జీవితమునకు సంబంధించిన ప్రతిదీ కూడా నా దేవునికి తెలుసు. First you should understand that word. మొదట ఆ మాటను మీరు అర్థం చేసుకోవాలి. Okay, సరేనా? understand? But I know very well the God's power. అయితే దేవుని శక్తి ఎలాంటిది, ఏ విధంగా ఉంటది అనేది నాకు బాగా తెలుసు. How operate that power? ఆ శక్తి ఏ విధముగా పనిచేస్తుంది. Jesus healed many people through the word. యేసు ఒక్క మాట ద్వారా అనేకులను స్వస్థపరిచాడు. Okay, అవునా? I know needed for touch. ఆయన వచ్చి నన్ను ముట్టాలి లేదా తాకాలి, ఆ తాకిడి అనేది నాకు అవసరం లేదు. Okay, it's necessary. Some places it's necessary to touch. కొన్ని చోట్ల తాకటము అనేది అవసరంగా ఉంటుంది. Ask question first. మొదట ఒక ప్రశ్న అడగాలి ఆ వ్యక్తిని. Can I touch to pray for you? మరి ఇలా నీ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయమంటావా, దానికి నువ్వు అనుమతినిస్తావా అని అడగాలి ముందు. Don't touch immediately. వెంటనే ముట్టేసుకోవద్దు, వెంటనే తాకేయవద్దు. Okay, సరేనా? and also don't put a hand in a different personal parts. అది మాత్రమే కాకుండా మీరు చెయ్యి ఉంచి ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వేయకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Some people put a hand in that stomach. కొంతమంది పాస్టర్స్, కొంతమంది ఏం చేస్తారు అంటే వెంటనే ఆ పొట్ట భాగములో చెయ్యి ఉంచి చేస్తారు. Put here. కొంతమంది రొమ్ము భాగం మీద. Put both hands to like. కొన్నిసార్లు రెండు చేతులు ఇలా భుజాలను పట్టుకొని చేస్తారు. Put a hand to push. కొన్నిసార్లు తోయడానికి తల మీద చెయ్యి ఉంచి తోస్తూ ఉంటారు. Sorry, అలా ఉండకూడదు. Don't do in our life like this. మీరైతే ఎప్పుడు అలా చేయకండి. Ask permission first. ముందు ఎవరికైనా ప్రార్థించేటప్పుడు నీ మీద చెయ్యి ఉంచవచ్చా అనేది అడగాలి. Next deliverance time you also understand in our dealing. అంటే తర్వాత డెలివరెన్స్ టైం ఉంది కాబట్టి మేము ఎలా చేస్తాము అనేది చూడండి. Don't touch anyone inappropriately. Always ask a permission that person. అంటే ఎలా పడితే అలా ఎవరిని ముట్టుకోకూడదు. మీరు ఎవరి మీద అయినా చెయ్యి ఉంచి ప్రార్థన చేయాలి అనుకుంటే ముందు వాళ్ళ అనుమతి తీసుకోవాలి. వాళ్ళు చెయ్యి వేసి ప్రార్థన చేయమంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. అలా Don't be a doctrine pusher. Doctrine pusher. ఎప్పుడు కూడా உபதேசத்தை கண்டிப்பா ஏற்றுக்கோ அப்படின்னு அவங்கள ஃபோர்ஸ் பண்ணக்கூடாது. ఉపదేశమును ఖచ్చితముగా అంగీకరించాల్సిందే అని వారిని బలవంతం చేయకూడదు. ఓకే, అర్థమైందా? Yesterday I also told you, if you not interested to that deliverance session, you can deliverance time you can get out. నిన్నే చెప్పాను కదా, ఈ విడుదల సమయములో నాకు వద్దండి, నాకు ఇది అంటే ఇష్టం లేదు అన్నవారు ఎవరైనా ఉంటే వారిని బయటికి వెళ్ళిపోమని చెప్పాను. ఎప్పుడు డెలివరెన్స్ టైంలో మీరు బయటికి వెళ్ళి కూర్చోవచ్చు. You can sit here that teaching. మీరు ఇక్కడ ఉండి కూర్చొని బోధ వినొచ్చు. I am not force you. నేను ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. I am not push you. This is the teaching you should obey like. ఈ బోధకే మీరు లోబడాలి, ఈ మాటలు వినాల్సిందే అని నేను ఎవరిని కూడా బలవంతం చేసి ముందుకు తోయట్లా. Okay, I told Jesus is my personal God.
నేనేమన్నా, యేసు నా వ్యక్తిగతమైన దేవుడు. He is fully sufficient in my life. నా జీవితంలో ఆయన సర్వ సమృద్ధికి అనుగ్రహించేవాడు, ఆయన నాకు చాలినవాడు. Whatever I needed, God is satisfied in my personal life. నాకు అవసరమైనవన్నీ కూడా ఆయన నాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. If you willing, నీవు ఆ విధంగా నమ్మడానికి ఇష్టపడితే you also follow. నీవు కూడా దీన్ని అనుసరించు. If you have chance, నీకు అవకాశం ఉంటే please come and attend the church. వచ్చి మందిరానికి ఒకసారి రండి అంటాం. It is a method of teachings, ఇది ఒక preachings. ప్రసంగ విధానం ఇది. Okay, understand? Here also I told you, ఇక్కడ కూడా నేను మీతో ఏమన్నాను, it's my style of deliverance through the Bible reference. నేనేం చెప్పాను, బైబిల్లో ఉన్న లేఖనాలను చూపించుట ద్వారా మిమ్మును విడుదలలోనికి నడిపిస్తాను అనేది నా స్టైలు, నా శైలి అని చెప్పాను. ఇది నా స్టైల్ అని చెప్పాను. Okay, అవునా? it's my style. ఇది నా శైలి. But it's not forced to accept. You also should do this. మీరు కూడా ఇలాగే చెయ్యాలి అని నేను బలవంతం ఎవరిని చేయడం లేదు. If you need it, you can follow. ఒకవేళ ఈ విధమైన విడుదల శైలిని మీకు కావాలి అనుకుంటే అంటున్నాను. Okay, wherever I go, I am not forced to join my organization like. నేను ఎక్కడికి వెళ్ళినాను మా ఆర్గనైజేషన్ లో అందరూ చేరిపోవాలి అని ఎవరిని బలవంతం పరచను. I am not forced to join in my Bible college like. మా బైబిల్ కాలేజ్ లో అందరూ చేరాలి అని ఎవరిని బలవంతం చేయను. This is the right teaching, all other wrong teaching I am not teaching anywhere. నేను బోధించేదే సరి అయిన బోధ, మిగతావన్నీ కూడా అబద్ధ బోధనలు అని నేను ఎక్కడా బోధించను, ఆ విధంగా మాట్లాడను. Okay, in LKG student I go and teach, it's not అండర్స్టాండింగ్. ఎల్కేజీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇది బోధించారు అనుకోండి, అది అర్థం అవదు. సో ఐ షుడ్ చేంజ్ మై టీచింగ్ స్టైల్ టు ఎల్కేజీ స్టూడెంట్. కాబట్టి ఎల్కేజీ విద్యార్థులకు ఎలా చెప్తే అర్థమవుతుందో నా బోధనను ఆ స్టైల్లోకి తీసుకుని వెళ్ళాలి. ప్రీ ప్రైమరీ స్టూడెంట్ ఇట్ ఈస్ ద టీచర్ ఈస్ స్పెషల్. అందుకే ఈ ఎల్కేజీ ప్రీ ప్రైమరీ వాళ్ళకి టీచర్ కొంచెం స్పెషల్గా ఉంటారు. But college teachers is no needed like this action dancing like. ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకి ఏ విధంగా అయితే టీచర్స్ ఆడిస్తూ పాడిస్తూ వాళ్ళకి బొమ్మలు చూపిస్తూ నేర్పిస్తారో, కాలేజీలో ఉన్న విద్యార్థులకు టీచర్స్ అలా ఉండాల్సిన అవసరం లేదు. Likewise, your qualification level only God sent the churches. అందుకే మీ యొక్క అర్హతకు తగిన విధముగా దేవుడు మిమ్మును ఆయా మందిరాలకు పంపుతూ ఉంటాడు. But you told my church is not good. కానీ నువ్వేమంటావు, నేను వెళ్ళే మందిరం అంత బాగోదు. Like Thomas Anna, it's not teaching. థామస్ అన్నలాగా వాళ్ళు బోధించడం లేదు. Like Charles, it's not teaching in my pastor. మా పాస్టర్ గారు చార్లెస్ అన్నలాగా బోధించడం లేదు. What happened? ఏమవుతుంది? Your quality I like. Your standard like. నీ స్థాయి అంతే, అందుకే దేవుడు అక్కడికి పంపించాడు. నువ్వు అర్థం చేసుకోగలిగిన అదే స్థాయిలో ఉంది. Your standard improve, your pastor standard also improve. నీ స్థాయి పెరిగే కొలది పాస్టర్ గారి స్థాయి కూడా పెరుగుతుంది. Okay, I enter ministry time, I am not teaching like this. నేను పరిచర్యలోకి ప్రవేశించినప్పుడు ఇప్పుడు బోధిస్తున్న రీతిలో బోధించేవాడిని కాదు. But what happened? No. కానీ ఏమైందంటే, my believer upgrade himself herself, I also upgrade myself. మా విశ్వాసులు అప్గ్రేడ్ అయ్యే కొలది నా బోధనా విధానము అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. In my church, believers yearly 4 time, yearly 2 time, yearly 1 time the Bible completed. మా యొక్క విశ్వాసులు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు బైబిల్ అనేది పూర్తిగా చదివి ముగిస్తూ ఉంటారు. Everyone, ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. the newcomers also same rule. క్రొత్తగా వచ్చిన వారికి కూడా అదే నియమము వర్తిస్తుంది. Understand? So everyone read Bible. I am now reading how can to teach the people. అందరూ బైబిల్ బాగా చదువుతున్నారు, మరి నేను చదవకపోతే అలాంటి వారికి నేను ఎలా బైబిల్ బోధించగలను? Okay, అర్థమైందా? So that's the reason before you do anything, a personal on you do other people any ministry, you should upgrade yourself for all the situation. Pray, read the Bible and believe the God
you understand the power of God in everything. అందుకే మీరు ఎవరికైనా పరిచర్య చేయడానికి ముందు మీరు ఏం చేయాలి అంటే ముందు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. మీరు అందులో బాగా ఆరితేరాలి. ఏం చేయాలి? దానికి మీరు సిద్ధపడాలి అంటే ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు బాగా డెవలప్ చేసుకోవాలి ముందు. Through the truth set free, we need a history. சத்தியத்தின் மூலம் ஒரு விடுதலையை கொடுக்கணும் அப்படின்னா அவங்கள குறித்து ஒரு வரலாறு தெரியணும். సత్యము ద్వారా ఒక విడుదల ఇవ్వాలి అనుకుంటే, సత్యము ద్వారా విడుదల కలగాలి అని మీరు ఆశపడితే ముందు వారిని గూర్చిన ఒక చరిత్ర అనేది మీకు తెలియాలి. స్టార్ట్ టేకింగ్ హిస్టరీ నోట్స్ ఆర్ ప్రొఫైల్. అంటే హిస్టరీ నోట్స్ అంటే పలానా వ్యక్తుల గురించి మొదట మీకు తెలియాలి, వాళ్ళ జీవితం ఏంటి అనేది. ఓకే, so that the reason yesterday I teach you start to write profile. అందుకే నిన్నే చెప్పాను కదా, మిమ్మల్ని ఒక అందరికి వివరంగా మీ ప్రొఫైల్ రాసుకోమని చెప్పాను. ఓకే, అవునా? సో సింప్లీ ఆస్క్ క్వశ్చన్ అండ్ టేక్ నోట్స్. ఒక ప్రశ్న అడిగి ఆ ప్రశ్నలు అడుగుతూ దానికి జవాబులు రాసుకుంటూ ఉండాలి, నోట్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, పర్సనల్ డెలివరెన్స్ ఐ టేక్ ఏ నోట్స్, ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అండ్ ఐ టేక్ నోట్స్. ఒక వ్యక్తిగతమైన విడుదల కొరకు నేను ఏం చేస్తూ ఉంటానంటే ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు నోట్స్ రాస్తూ ఉంటాను. బట్ ద వన్ ట్రైనింగ్ క్లాస్, కానీ ట్రైనింగ్ క్లాస్లో సో దట్ ద రీజన్ ఐ టోల్డ్ యూ టేక్ యువర్ హిస్టరీ నోట్స్. అందుకే నేనేమంటున్నాను, ఇంతమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి, మీ చరిత్ర, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎటు నుండి వచ్చారు, ఏం జరిగింది, అదంతా కూడా మీరు రాసుకోమని, మీ వ్యక్తిగతంగా మీరు నోట్స్ తీసుకోమని చెప్తున్నాను. ఇన్ మై కాలేజ్ ఐ హావ్ ద క్వశ్చనర్. మా కాలేజ్లో ఈ యొక్క క్వశ్చనర్ అనేది ఉంటుంది. ఓకే, ఐ గివ్ ద క్వశ్చనర్ అండ్ టు ఫిల్ ఆల్ ద క్వశ్చన్ ఆన్సర్స్. మా కాలేజ్లో ఏం చేస్తాము అంటే కొన్ని ప్రశ్నలు ఇస్తాము, ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు కూడా రాయాలి అని చెప్తాం. వాట్ ఈస్ యువర్ నేమ్? లైక్ ఎస్టర్డే ఐ టోల్డ్ సమ్ క్వశ్చన్, రైట్? కొన్ని ప్రశ్నలు నిన్న చెప్పాను కదా, పేరేమిటి, పూర్వోత్తరము, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి అన్ని అడిగాను కదా. ఇఫ్ యు హావ్ ఎనీ మెడికల్ ఇష్యూస్ ఇన్ యువర్ లైఫ్, ఒకవేళ వైద్యపరమైన ఎటువంటి ఆరోగ్యపరమైన ఎటువంటి సమస్యలు మీలో ఉన్నాయా, మెంటల్ ప్రాబ్లమ్స్, మానసికమైన సమస్య, ఆర్ యు టేక్ ఎనీ మెడిసిన్స్ ఫ్రీక్వెన్స్లీ, లేదా తరచుగా ఏమైనా మాత్రలు వాడుతూ ఉన్నారా, ఎనీ జెనెటిక్ ప్రాబ్లమ్, వంశావళికి సంబంధించిన వంశాల తరతరాలుగా ఏదైనా సమస్య మీలో ఉందా, ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఎనీ పర్సనల్ ఇష్యూస్, వ్యక్తిగతమైన విషయాలు ఏమైనా ఉన్నాయా, ఎనీ సెక్సువల్ ఇష్యూస్, లైంగికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, సో లైక్వైజ్ ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా. ఆస్క్ మెనీ క్వశ్చన్ టు టేక్ ద హిస్టరీ, ద ప్రొఫైల్. ఈ విధంగా అనేక ప్రశ్నలు మీకు మీరే వేసుకొని ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. వై? ఎందుకు? దట్ ప్రొఫైల్ ఓన్లీ ఫైండ్ అవుట్ ద రూట్. ఎందుకంటే ఆ ప్రొఫైల్, ఆ ప్రశ్నలన్నీ వచ్చినప్పుడే కారణం ఏంటి, సమస్యకు మూల కారణం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ లైక్ టు హ్యాండిల్ ఎవ్రీ వన్ ఏ సేమ్ క్వశ్చనర్. అందరికీ ఒకే విధంగా ప్రశ్నలు ఇవ్వటం, అందరూ ఒకే ప్రశ్నలు వేసుకోవాలని ఏం కాదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మెండల్. ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తికి మానసికమైన సమస్య ఉంది. సో వై ఆల్సో ఐ ఫీల్ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ మెండల్. కాబట్టి ఎక్స్కి సమస్య ఉంది కాబట్టి వై కూడా నాకు కూడా మానసిక సమస్య ఉంది అనుకోవడం కుదరదు. వై ఇట్స్ నాట్ ఎ సేమ్ ప్రాబ్లం? ఎందుకు ఇద్దరికి ఒకే సమస్య కాదు. వై హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ సెక్స్? వైకే సమస్య ఉంది అంటే సెక్స్ అనే సమస్య ఉంది, అందులో బలహీనతగా ఉంది. ఓకే, అర్థమైందా? ఏ ఇట్స్ నాట్ సేమ్. కానీ ఏకున్న సమస్య ఒకటే, అది ఏకి వేరుగా ఉంది, అదే సమస్య. ఏ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫైనాన్స్. ఏకున్న సమస్య ఏమిటి అంటే ఆర్థిక సమస్య ఉంది. I can't handle for all. అందరికీ సమస్య ఒకేలాగా ఉండదు. Okay, every problem your root is different. ప్రతి సమస్యకు వేరు అనేది వేరుగా ఉంటది. You studied botany. కొంతమంది బాటనీ చదువుతారు, జీవశాస్త్రం. That the time you can study for all the kind of roots. ఆ జీవశాస్త్రం చదివినప్పుడు వేరులను గురించి, ప్రతి రకమైన వేరు గురించి మీరు చదువుతారు. Every roots is different. ప్రతి వేరు ఒక్కొక్క దానికి
ఒక్కొక్కటి భిన్నంగా ఉంటది. Sometimes the roots is very small. కొన్నిసార్లు వేర్లు చాలా చిన్నవిగా ఉంటాయి. In the top of the part. అవి పైన ఉపరితలం మీదే ఉంటాయి. Through 2-3 days you are not given water, automatically the plant is die. ఆ 2-3 రోజులు నీళ్లు పోయకపోతే ఆ మొక్క చచ్చిపోతుంది. But some trees you are not receiving the water more than 5 years 6 years also they can live. కానీ కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఎలాగుంటాయి అంటే ఒక 5-6 సంవత్సరాలు నీళ్లు పోయకపోయినా సరే అవి బ్రతకగలవు, అవి ఇంకా అలా పచ్చగానే ఉంటాయి. Okay, likewise your problem also, అదే విధంగా మీ సమస్య కూడా different rooted, అంటే వేరు రూట్స్ అనేవి ఉన్నాయి, వేర్లు ఉన్నాయి. First you should understand your problem. మొదట నీ సమస్య ఏమిటో అర్థం చేసుకోవాలి. Okay, that's the reason I told you believe in front of you're dealing the minister or your friend or anyone. కాబట్టి అందుకే నేను ఏం చెప్పాను, ఎవరికి పరిచర్య చేస్తున్నా ముందు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అన్నాను. Likewise you open hearted to share about your personal needs. నీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా నేను చెప్పాలి, పంచుకోవడానికి కూడా నువ్వు ఇష్టపడాలి అని చెప్పాను. That's the reason in my trainer told anything you share about in the other people the secret, the God punish you. అందుకే మా ట్రైనర్ ఏం చెప్పాడో తెలుసా, ఇతరులు నీతో చెప్పిన రహస్యాలను నీ కుటుంబంలో నీ భార్యకు చెప్పినా సరే దేవుడు నిన్ను శపిస్తాడు, శిక్షిస్తాడు అని మా ట్రైనర్, మా నాయకుడు చెప్పారు. ఓకే, సరేనా? it is very important. ఇది చాలా ముఖ్యమైనది. So when you understand you can open hearted you to share everything. కాబట్టి ఈ విషయం నువ్వు అర్థమైనప్పుడు నువ్వు మంచిగా తెరవబడిన హృదయం కలిగి అన్నీ చెప్తావు. You anybody like to share you should listen very carefully. ఎవరైనా మీతో ఏదైనా చెప్పుతూ ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వారు చెప్పే ప్రతి మాట వినాలి. For example, ఉదాహరణకి Bobby told something for me. ఉదాహరణకి నేను ఏదో విషయాన్ని ఆయనతో చెప్తున్నాను, personal sharings. కొన్ని నా వ్యక్తిగతమైన విషయాలు ఆయనతో చెప్పుకుంటూ ఉన్నాను. Immediately I took my phone. వెంటనే ఆయన ఫోన్ తీసుకొని సరే చెప్పు right. Okay, I hear. సరే నేను విన్నా, సర్లే నువ్వు చెప్పేవుగా విన్నాలే. Okay, అలా చేశారనుకో. one time on my wife, ఒకసారి నా భార్య sharing something, ఏదో చెప్తూ ఉంది నాతో. clear this, the painting, in the arrangement some chairs like in that house inside. ఇంటి గురించి మాట్లాడుతూ రంగులేపియాలి, ఏయో చెప్తూ ఉంది, కొన్ని ఇవి అక్కడికి మార్చాలి అని ఇంటి విషయాలు చెప్తూ ఉంది. Buy something for the vegetable and others. కూరగాయలు కొనుక్కు రావాలి, అవి కొనుక్కు రావాలని చెప్తూ ఉంది. I sit chair, I say okay. నా బాడికి నేను కుర్చీలో కూర్చొని ఏదో విన్నట్లుగా సరే అన్నిటికీ ఊ కొడుతూ ఉన్నా. Okay, సరేనా? Immediately she told, వెంటనే ఆమె ఏమందంటే want to buy 80 gram gold. వెంటనే మాటల్లో ఒక బంగారం కొనాలి, ఒక 80 గ్రాములు బంగారం కొనాలి అందే. Why? ఎందుకు? She think here or not. నేను వింటున్నానా లేదా అని తెలుసుకోవాలనుకుంది నా భార్య. I told okay, can buy. సరే కొనేద్దాంలే అన్నాను నేను. Immediately asked when. ఎప్పుడు అని అడిగింది. I told when God give the money, at the time I buy for you. వెంటనే నేనేమన్నాను, దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు కొంటాలే అన్నాను. Then only she come to the conclusion, he careful to listen my voice. అప్పుడే ఆవిడకి అర్థమైందో నేను చెప్పే ప్రతి మాట వింటున్నాడులే అని ఆవిడకి అర్థమైంది. Okay, so you should attention. కాబట్టి మీ దృష్టి, మీ ఏకాగ్రత కనబడాలి. Don't do like ఫోన్ చూసుకోవడం, బుర్రగొక్కోవడం, ఏదో విన్నట్లుగా నటించడం అలా చేయకూడదు. ఫేస్ టు ఫేస్, ముఖం చూస్తూ వినాలి. So hear very careful. జాగ్రత్తగా వారు చెప్పే మాట వినాలి. It's very important for the ministry. పరిచర్య చేసే వారికి ఇది ముఖ్యమైంది. Okay, for especially for the deliverance, inner healing. ప్రాముఖ్యంగా ఇన్నర్ హీలింగ్, అంతరంగ స్వస్థత అనే ఈ పరిచర్యకు ఇది చాలా ముఖ్యము, అవసరం. Take notes only to find out the root very easily. ఈ నోట్స్ తీసుకోవడం ద్వారా వేరును చాలా సులువుగా మీరు కనిపెట్టగలరు. First time I told my trainer I have the problem of anger. మా ట్రైనర్తో నేనేం చెప్పాను అంటే, మొదటిసారి నాకు కోపము అనే సమస్య ఉంది అన్నాను. I share many things. చాలా విషయాలు చెప్పాను అతనితో. He wrote many
notes. చాలా నోట్స్ ఆయన తీసుకున్నాడు. After complete my sharing testimony, నా యొక్క సమస్య లేదా sharing history, నా చరిత్ర అంతా ఆయనకి చెప్పిన తర్వాత ఏం చేశాడంటే, again he asked to me, తర్వాత మరలా అడిగాడు. he told, you have the problem of anger. ఆయన సరే నువ్వు కోపము అనే సమస్య నీకు ఉందన్నావు. When started the anger? అయితే ఈ కోపము అనేది ఎప్పుడు ప్రారంభమైందని అడిగాడు. Childhood time or teenage or older ages? అంటే నువ్వు బాల్య దినాల్లో స్టార్ట్ అయిందా, యవనస్తునిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిందా, మధ్య వయస్కునిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిందా, ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగాడు. I told my young age. నేను అన్నాను నేను యవనస్తునిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది అన్నాను. He wrote. ఆయన రాసుకున్నాడు ఆ He విషయాన్ని. asked me approximately told the age. సరే దాదాపు ఏ వయసులో ప్రారంభమైందో చెప్పు అన్నారు. Then again he asked a question, why you get angry? ఎందుకు నువ్వు కోపపడుతూ ఉన్నావు, ఎందుకు కోపం వస్తూ ఉంది అని అడిగాడు. If you feel any rejection, if you feel any failure, like ask some questions. ఎవరైనా తిరస్కరించారు అన్నప్పుడా, లేకపోతే ఓడిపోయాను అనే భావన నీలో ఉన్నప్పుడు కోపపడుతూ ఉన్నావా, కోపం వస్తూ ఉందా అనే ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. Okay, it's very easy. ఇది చాలా సులువు. Then I replied. తర్వాత నేను చెప్తూ వచ్చాను. So likewise ask many questions to find out the root of anger is rejection. ఇప్పుడు కోపము అనే సమస్య యొక్క వేరును కనుగొనడానికి ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఆ ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉన్నప్పుడు ఏంటి కోపము అనే సమస్యకు వేరు అంటే, తిరస్కరించబడ్డాను, అందరూ నన్ను తిరస్కరించారు అనే భావము నాలో ఉండిపోయింది. దానివల్లే కోపము అనేది ఒక సమస్యగా నాకు మారింది. Easily find out my problem to give how to get the solution. కాబట్టి పరిష్కారమును పొందుకోవడానికి సులువుగా నీ సమస్య కారణమును నువ్వు తెలుసుకోవచ్చు ఇలా చేస్తే. Keep your eyes openly. మీ యొక్క కళ్ళు తెరిచే ఉండాలి. Don't close to pray for your teacher. మీ టీచర్ గారి కోసం నువ్వు ప్రార్థన చేయకూడదు. Okay, it is very important. ఇది చాలా ముఖ్యమైనది. Okay, సరేనా? don't go to third heaven, fourth heaven like. మూడవ ఆకాశం, నాలుగో ఆకాశానికి ఎవరు వెళ్ళొద్దు. Always stay in your classroom. మీరు ఎక్కడైతే కూర్చున్నారో మీ క్లాస్ రూమ్ లోనే మీరు ఉండాలి. Understand? The open eyes only to receive whatever the inputs come inside. ఈ తెరవబడిన కళ్ళు మాత్రమే, కళ్ళు బాగా తెరిస్తేనే ఇక్కడ బోధించే విషయాలన్నీ కూడా లోపలికి ప్రవేశిస్తాయి. Some people open eyes also sleeping. It's the special talent. మరి కొంతమందికి మంచి నైపుణ్యం ఉంది. ఏంటో తెలుసా? కళ్ళు తెరిచే నిద్రపోతారు. In my teenage time, my church have one team. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు మా చర్చ్ లో ఒక టీం ఉంది. One time the wall poster pasting the walls to night time we are moving. రాత్రి వేళ special meeting. మా ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయడాన్ని బట్టి ఆ పోస్టర్స్ రాత్రి మేము అంటిస్తూ ఉన్నాం. My pastor told tonight join together to go and paste all the different places. మా పాస్టర్ గారు ఏమన్నారు అంటే, ఈ పోస్టర్స్ అన్నిటిని కూడా రాత్రి మీరు వెళ్ళి అంటించేయాలి అని చెప్పారు. One teacher joined together in the young team. కాబట్టి మేము అందరం యవనస్తులము. ఆ సమయంలో ఒక టీచర్ గారు మాతో పాటు కలిశాడు. అంటే మాతో పాటు పని చేయడానికి వచ్చాడు. ఆయన took a hand one torch light. ఒక టార్చ్ లైట్ తీసుకున్నాడు. So walk like this road. ఈ విధంగా రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. After few minutes, కొన్ని నిమిషాల తర్వాత the lights fell down. ఆ యొక్క అనుకోకుండా ఆ టార్చ్ లైట్ కింద పడిపోయింది. But he walks go like. అది అయినా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. Finally, sir. వెంటనే సార్ అని అరిచాం. వెంటనే అలా మెలకు వచ్చినట్లుగా ప్రార్థించాడు. Then only we understand the walking time also sleep. అప్పుడే అర్థమైంది ఈ వ్యక్తి నడుస్తున్నా పడుకుంటున్నాడని. It's a great gifted person. చాలా గొప్ప వరం కలిగిన వ్యక్తి అతను. Okay, some of here also have like this. మీలో కొంతమంది కూడా ఆ వరం కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. So no problem. పర్లేదులేండి. So keep your eyes open always. కాబట్టి ఎప్పుడూ కూడా మీ కళ్ళు తెరవబడి ఉండాలి, తెరిచే ఉండాలి. Okay, that
history is always pray with ask a question. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ప్రార్థనా పూర్వకంగా ప్రార్థిస్తూ ఒక ప్రశ్న అడుగుతూ ఉండాలి. If you write anything for yourself, నీ కొరకు నువ్వు ఏదైనా రాస్తే just pray. ముందు ప్రార్థన చేయి. Lord, show in my offenders, in my problem, in everything. ప్రభువా నన్ను బాధించిన వారిని లేదా నేను ఎవరినైనా బాధించానా వాళ్ళను నాకు చూపించు అని నువ్వు ప్రభువుకి అడగాలి. Don't write any assignments, it's the formalities. ఏదో రాయమన్నారు కాబట్టి ఏదో ఇష్టానుసారంగా రాసేయకూడదు. Take list the unforgiveness. ఎవరినైతే క్షమించాలో ఆ క్షమించవలసిన వారి యొక్క లిస్టు తీసుకోవాలి. Okay, pastor told your name, your father name, mother name, your family number, so everything finished. Okay. క్షమించవలసిన వారు పేరు రాయమనగానే పాస్టర్ గారు చెప్పారు కదా, నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, బంధువుల పేర్లు, తెలిసిన వాళ్ళ పేర్లు అన్ని రాసేయమన్నాడు కాబట్టి అక్కడతో లిస్ట్ అయిపోయింది అనుకోకూడదు. First time I make the list. మొదటిసారి నేను లిస్ట్ అనేది తయారు చేసుకున్నాను. Like Bible big diary. ఫస్ట్ బైబిల్ లాగా ఒక పెద్ద డైరీయే నాకు తయారైంది. 5 subject note. ఒక 5 సబ్జెక్ట్స్ నోట్స్ లాగా. We used college time the 5 subject note. మా కాలేజ్ దినాల్లో 5 సబ్జెక్ట్స్ కూడా ఒకే నోటు పుస్తకంలో రాసే ఒక పుస్తకం ఉండేది. One note, ఒకే నోటు పుస్తకం, some separation, some color sheets inside. కానీ ఆ నోట్స్ లో ప్రతి భాగమునకు రంగు పేపర్లు పెట్టి 5 సబ్జెక్టులు రాసుకునే విధంగా Bigger like ఇంతలా ఉంటుంది అది. The whole diary completed the name. ఆ డైరీ అంతా కూడా చాలా పేర్లతో నిండిపోయింది. The name it's not end. కానీ పేర్లు మాత్రం అయిపోలా, డైరీ అయిపోయింది. Still have some name. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. Why? ఎందుకు? My trainer told you should careful to pray and write all the name. మా ట్రైనర్ ఏం చెప్పాడు అంటే ప్రార్థన చేసుకొని అన్ని పేర్లు రాయాలి అని చెప్పాడు జాగ్రత్తగా. Okay, if you know the name, you write the name. పేర్లు తెలిస్తే ఆ పేరు రాయి. Otherwise you know the place name, you write the place name. లేదా ఆ వ్యక్తి పేరు తెలియక ఆ స్థలం పేరు, ఆ సన్నివేశం జరిగిన స్థలం తెలిస్తే అది రాసుకో. Or moving any bus, train, like the vehicle name. ఒకవేళ బస్సులో ప్రయాణంలో ఒక వ్యక్తితో గొడవ జరిగి ఉన్నట్లయితే ఆ వెహికల్ పేరు రాసుకో. Or vegetable seller. లేదా కూరగాయలు అమ్మేవాడితో గొడవ పడితే అతని అలా రాసుకో, కూరగాయలు అమ్మేవాడు అని. Watermelon seller. Watermelon seller. పుచ్చకాయలు అమ్మేవాడు అని రాసుకో. Mango seller. మామిడికాయలు అమ్మేవాడు. Like, but it's for refer to refresh in our problem. ఎందుకంటే నీ సమస్య ఏంటో తెలుసుకోవడం కోసమే ఇదంతా ఉపయోగపడుతుంది. I wrote 2 hours. 2 గంటలు రాశాను నేను. And the trainer give me only 10 minutes. ఆ ట్రైనర్ ఏమో 10 నిమిషాలే ఇచ్చాడు. Immediately I stand, I told sorry. వెంటనే నేను నిలబడి 10 నిమిషాలు అయితే సరిపోదండి అన్నాను. It's not enough for me. నాకు చాలదు అన్నాను. My major problem unforgiveness. నాకున్న పెద్ద సమస్య క్షమించలేని గుణం. At the time I told the forgive, the word I never seen in the dictionary also. ఆ టైంలో ఏమనేవాడు? I'm not like to seen in the dictionary also. ఈ క్షమించుట అనే పదాన్ని డిక్షనరీలో కూడా చూడడం నాకు ఇష్టం ఉండదు. Okay, so how big problem in my life. నా జీవితంలో అది ఎంత పెద్ద సమస్య చూడండి. In the birth time to until and the time of age. పుట్టినది మొదలుకొని ఆ సమయం వచ్చేంత వరకు it's a major problem. అది ఒక పెద్ద సమస్య. So immediately the trainer understand. వెంటనే నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయనకి అర్థమైపోయింది. He told okay 2 hours lunch time. సరే 2 గంటలు మధ్యాహ్నం భోజన సమయం ఉంది అన్నాడు. Normally 1 hour only break. సహజంగా 1 గంటే ఉంటుంది. But at the day trainer give to me 2 hours. ఆ రోజు ట్రైనర్ 2 గంటలు ఇచ్చారు. Go faster, eat, finish, then come back to write everything. త్వరగా వెళ్ళి తినేసి త్వరగా వచ్చి మిగతావన్నీ కూడా రాసుకో అన్నారు. But what happened, you know? ఏమైందో తెలుసా? I never went to the eat. తినడానికి కూడా వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నాను. I am sit the same chair. అదే కుర్చీలో కూర్చుని I am start to write. నేను రాయడం ప్రారంభించాను. 2 hours I write. 2 గంటలు రాశాను. Diary finish. డైరీ అయిపోయింది. But names still have. ఇంకా పేర్లు మిగిలిపోయాయి. Then again the
afternoon session started. మరలా మధ్యాహ్నం సెషన్ ప్రారంభించారు. The trainer told me, ఆ ట్రైనర్ not ఏమన్నాడంటే, only me, the whole class, నాతో మాత్రమే కాదు క్లాస్ అంతటితో, this is time for deliverance. ఇది విడుదల సమయము అని చెప్పాడు. So took separately in our bag Bible in all the wall side. కాబట్టి బైబిల్స్, బ్యాగ్స్ అన్నిటినీ కూడా అలా గోడల పక్కన పెట్టేయండి. You sit in the chair. If you feel not comfort the chair put outside and sit on the ground. ఒకవేళ మీరందరూ కుర్చీలో కూర్చున్నారు కనుక కుర్చీలన్నీ పక్కన పడేసి కింద నేల మీద కూర్చుంటే బాగుంటది. So started. ఆ విధంగా ప్రారంభించాడు ఆయన. You lead the prayer. వెంటనే ప్రార్థనను ఆయన ప్రార్థనలో నడిపించాడు. At the prayer time he told, you read all the name fastly. ఆ ప్రార్థనా సమయంలో ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు రాసిన పేర్లన్నిటినీ కూడా వేగంగా చదవండి అన్నాడు. I stand again. మరలా నేను నిలబడ్డాను. I told him, నేను అన్నాను ఆ ట్రైనర్తో, sir, అయ్యా I wrote 2 hours. 2 గంటలు పట్టింది నేను రాశాను. The diary full name. డైరీ అన్నీ కూడా పేర్లతో నిండిపోయింది. How can to read faster? Minimum I need 1 hour more than. ఎంత త్వరగా చదివినా కనీసం గంట సమయమైనా పడుతుందయ్యా అన్నాను. He understand. ఆయనకు అర్థమైంది. He asked to me, వెంటనే ఆయన ఏమన్నాడంటే, if you will to write or not, if you willing to write or for formality you write. నువ్వు నిజంగా రాయాలి అని రాసావా లేకపోతే ఏదో చెప్పానని రాసావా అని అడిగాడు. I told him it's really. నిజంగా రాశానండి, మనస్ఫూర్తిగా రాశాను అన్నాడు. Just to hold the hand. వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఆ డైరీ మీద నీ చేయి పెట్టు. Forgive all names. నువ్వేమనాలి అంటే, ఇందులో రాయబడిన ప్రతి పేరును ప్రతి సన్నివేశంలో ఉన్న వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పు అన్నాడు. That trainer very wise. ఆ ట్రైనర్ చాలా జ్ఞానం కలిగినోడు. Okay. అర్థమైందా? He is not told, okay, read. సర్లే ప్రతి పేరు చదువు అని ఆయన చెప్పలేదు. Some more 2 hours I can take. అలా చేస్తే ఇంకో 2 గంటలు పట్టేది నాకు. So careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. So when you like to write the name, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా పేర్లు రాయడానికే నువ్వు సిద్ధమయ్యావో, it's through confess through your mouth likewise. అలాగే మీ నోటితో కూడా మీరు ఒప్పుకోవాలి. The prayer going on. ప్రార్థన జరుగుతూ ఉంది. What happened you know? ఏమైందో తెలుసా? My leg problem. నాకేమో కాలు సమస్య ఉంది. 2002 in the Christian against people hit me. I died. I'm waiting for the postmortem. The God rise from the death. 2002 సంవత్సరంలో RSS పీపుల్ వచ్చి నన్ను కొట్టినప్పుడు ఏమైందంటే, నేను చనిపోయి అలా శవ పరీక్ష కోసం బయట పెట్టినప్పుడు మీ అందరికీ తెలుసు కదా, దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచాడు అనేది. Already I told you. ఇంతకు ముందే చెప్పాను నేను. Okay. అవునా? But my legs all wound. కానీ నా కాళ్ళకు గాయాలయ్యాయి, పెద్ద గాయాలయ్యాయి. Every 10 minutes once I change the dressings. ప్రతి 10 నిమిషాలకు కూడా డ్రెస్సింగ్ చేస్తూ వచ్చారు. Otherwise the blood comes out. లేకపోతే ఆ రక్తం అలా కారిపోతూ ఉంటుంది. My dress bag, one bag, my dressing bag is other. ఒక బ్యాగ్ ఏమో నా బట్టలు ఉంటే మరొక బ్యాగ్ లో ఈ డ్రెస్సింగ్ చేసే వస్తువులు, మెడిసిన్స్ అన్ని ఉంటాయి. Normally my dress bag too bigger in the dressing bag. నా బట్టలు పెట్టుకునే బ్యాగ్ కంటే కూడా నా డ్రెస్సింగ్ చేసుకునే బ్యాగ్ అనేది ఇంకా పెద్ద అయిపోయింది. Likewise, I is necessary to stand like this. I put one plastic cover in my leg and wear the socks, then only I stand. ఒకవేళ ఇలా నిలబడాల్సిన అవసరం వస్తే మొదట నేను చెప్పాను కదా, ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఆ తర్వాత సాక్స్ వేసుకొని నిలబడతాను, ఎందుకంటే రక్తం కారిపోతూ ఉంటుంది. So I sit here like this. కాబట్టి ఇలా కూర్చున్నా నా క్లాస్ లో. But what happened you know? ఏమైందో తెలుసా? I confess through my mouth. నా నోటితో ఒప్పుకున్నాను. My leg stretch like this. నా కాలు ఇలా చాపేశాను. So immediately one hand, I saw the hand. ఏమైందంటే ఆ సమయంలో పైనుండి ఒక హస్తము దిగి రావడం చూశాను. Like broke my leg. ఒక హస్తము, ఒక చెయ్యి వచ్చి నా కాలును ఆ ఎముకను విరిపినట్లుగా అనిపించింది. The sounds not only hear myself, the near students also hear the sound. ఆ సౌండ్ నాకు మాత్రమే వినబడడం కాదు, నా దగ్గరలో కూర్చున్న విద్యార్థులందరూ విన్నారు. But I can't shake my leg this place. కానీ ఈ యొక్క ప్లేస్ లో నా కాలు కదలదు.
But on the sound after, ఆ సౌండ్ వచ్చిన తరువాత I can shake my hand, leg like నా this. పాదము అనేది కదలటము మొదలైంది. Okay? అర్థమైందా? Immediately I go back on the auditorium. వెంటనే ఆడిటోరియంలో వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. I tried to jump. ఎగరడం కూడా ప్రయత్నించాను. I tried to sit. కూర్చోవడానికి ప్రయత్నించాను. I tried to bend like this. ఈ విధంగా మడత పెట్టడానికి ప్రయత్నించాను. Before I can't do. ఇంతకు ముందు అలా చేయగలిగేవాడిని కాదు. But now I can do. కానీ ఇప్పుడు చేయగలుగుచున్నాను. So I ran the water place. కాబట్టి bathrooms. ఆ యొక్క బాత్రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. I remove all the bandage. వెంటనే ఆ యొక్క బ్యాండేజ్ ఆ డ్రెస్సింగ్ అంతా తీసేశాను. I wash very clearly my leg. నా కాలును చాలా పాదాన్ని పూర్తిగా కడుక్కున్నాను. I shake, no blood comes out. ఇలా ఊపుతూ ఉన్నాను గానీ లోపల నుండి రక్తం రాలేదు. And the wounds are having. కానీ పైన గాయాలు ఉన్నాయి. But blood it's not గాయం ఉంది గానీ రక్తం బయటికి రావట్లా. I feel changes. నాలో ఒక మార్పు కలిగిన అనుభూతి నాకు అనిపించింది. 6 months the doctor 3 times major operation but it's not healing. 6 నెలలలో డాక్టర్స్ 3 పెద్ద ఆపరేషన్లు చేశారు కానీ ఆ కాలుకి ఎక్కడ కూడా బాగుపడలేదు. But first time I feel the healing. కానీ మొట్టమొదటిసారి ఆ సమయంలో నాకు స్వస్థత కలిగిన I am not pray for the wound. ఈ గాయం మానిపోవాలి అని నేను ప్రార్థన కూడా చేయలేదు అక్కడ. I am just to forgive the people, that's all. నేనేం చేశానో తెలుసా, రాసుకున్న ప్రతి వ్యక్తిని నేను క్షమిస్తూ వచ్చాను. Understand? అర్థమైందా? So you needed to worry for your sickness in weakness. కాబట్టి మీలో ఉన్న సమస్యకు అనారోగ్యమునకు బలహీనతను గురించి బాగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. The doctor told at the time every year you should re-operation to remove the tube. Inside I have one tube. లోపల ఒక ట్యూబ్ వేశారు, సంవత్సరం తర్వాత ఆ ట్యూబ్ తీసివేయాలి, మరలా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఓకే, సరేనా? But 22 years completed. 22 సంవత్సరాలు గడిచింది. Still no more operation. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఆపరేషన్ జరగలేదు నా పాదానికి, నా కాలుకి. So that's the reason I teach you, please to interested to involve to forgive the people. అందుకే నేనేం బోధిస్తున్నాను అంటే, ఇంత ప్రయాసపడి మనుషులను క్షమించవలసిన వారందరినీ కూడా మీరు ఆసక్తితో ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా అది చెయ్యాలి అని మీకు మరీ ముఖ్యత్వం ఇచ్చి చెప్తూ ఉన్నాను. So the deliverance time, ఈ డెలివరెన్స్ టైంలో put your plan into action. మీరు ఎంతవరకు ఏ ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్రణాళికను క్రియాశీలలో పెట్టాలి. ఓకే, అర్థమైందా? బిఫోర్ you attend many deliverance ministry. ఇక్కడికి రావడానికి ముందు అనేకమైన డెలివరెన్స్ అంటే ఈ విడుదల పరిచర్యలకు వెళ్ళుంటారు, అనేక విడుదల కోటాలకు వెళ్ళుంటారు. Somebody sing a song. కొంతమంది ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు sing, play music, drums and everything. అక్కడ సంగీతం వాయిస్తున్న సమయంలో ఓకే, the speed increase, డండక్ like. ఆ వేగం పెరిగే కొలది, ఆ డ్రమ్స్ సౌండ్ పెరిగే కొలది, ఓకే, go like. పో అని అన్నప్పుడు roll on the ground, it's different. వాళ్ళందరూ కూడా కింద దొరలటం అది వేరు. But here action is entirely different. కానీ ఇక్కడ ఈ విడుదల సమయంలో మీరు చేసే క్రియ, మీరు చేసే యాక్షన్లు అన్నీ కూడా వేరుగా ఉంటాయి. Completed the prayer, ప్రార్థన ముగించుకున్నాక you just quiet. మీరు నిశ్శబ్దముగా ఉండాలి. Don't speak any tongues. అన్య భాషలు కూడా మాట్లాడొద్దు. Don't speak Jesus or any praising. యేసు స్తుతి ఏమీ రాకూడదు నోటి నుంచి. మౌనంగా, careful to hear the word. ఆ మాట జాగ్రత్తగా వినండి అంతే. Put your plan into action. మీరు ఎంతవరకు వేసుకున్న ప్రణాళికను యాక్షన్ రూపంలో పెట్టాలి. 3 days I teach you. ఇంతవరకు క్లియర్ గా చెప్పాను. Now the action time. ఇప్పటి వరకు బోధించాను. ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని క్రియలో పెట్టే సమయం వచ్చింది. ఓకే, సరేనా? The kingdom of darkness build many buildings in our area. నేను చెప్పాను కదా, మీ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థలో ఈ పొత్తు కడుపు భాగములో అపవిత్రాత్మలు, అంధకార సంబంధమైన రాజ్యము ఎన్నో బిల్డింగ్స్ కట్టుకొని ఉంది లోపల దుర్గాలు. Today the kingdom of God ready to destroy and demolishing every building. ఇప్పుడు దేవుని రాజ్యము అపవిత్రాత్మ లోపల కట్టుకున్న ప్రతి భవనమును
ప్రతి దుర్గమును కూడా దేవుని రాజ్యం బద్దలు కొట్టడానికి సిద్ధముగా ఉంది. Okay? సరేనా? Just close your eyes at the time, not now. ఇప్పుడు కాదు, ఆ సమయంలో కళ్ళు మూసుకోండి అంతే. Okay? సరేనా? Just breathe out. నేను చెప్పాను కదా, అలా ఊపిరిని మీ నోటితో విడవండి. Don't hurry. తొందరగా చెయ్యొద్దు, నెమ్మదిగా. Some people like కొంతమంది రొప్పుతూ ఉన్నట్లు ఓ చేస్తూ ఉంటారు. some do like that. కొంతమంది నొరగ కోసం ఓ లోపల వేలు పెట్టుకొని కెలుకుతూ ఉంటారు. No. అలా చెయ్యొద్దు. Gently, మృదువుగా sit properly. చక్కగా కూర్చోండి. Gently. అంటే మృదువుగా చక్కగా. Okay? అర్థమైందా? Slowly. నెమ్మదిగా. Be quiet. నిశ్శబ్దముగా ఉండి. Peaceful. సమాధానంగా. That action only for faith. ఆ యాక్షనే చక్కగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. The kingdom of God only destroying everything. లోపల ప్రతి దానిని కూడా నాశనము చేసేది, కూలగొట్టేది దేవుని రాజ్యం, మీరు కాదు. Okay? అర్థమైందా? So understand? అర్థమైందా? Don't hurry. ఓ తొందరపడొద్దు. To action time. యాక్షన్ టైంలో తొందరపడొద్దు. Okay? సరేనా? Don't be impressed to others. ఇంకొకటి, పక్కనోళ్ళని ఇంప్రెస్ చేయాలని, పక్కనోళ్ళని సంతోషపెట్టాలనో, వాళ్ళు నేను గొప్పవాణ్ణి అని వాళ్ళు చూడాలి అని మీరు ఏది చేయొద్దు. If you attend the family, if you attend the family, ఒక కుటుంబముగా మీరు ఇక్కడికి వచ్చుంటే don't worry in your family members. ఒకవేళ కుటుంబంగా మీరు ఇక్కడికి వచ్చున్నట్లయితే మీ వాళ్ళ గురించి మీరేం బాధపడకండి ఈ టైంలో, డెలివరెన్స్ టైంలో. You fully concentrate your deliverance. నీ విడుదల కొరకు, నీ విడుదల మీద నువ్వు ఏకాగ్రత పెట్టు. Your husband can submit in his life. నీ భర్త ఏమో తన జీవితమును గురించి, తన జీవితంలో అతను చేయవలసినవి అతను చేస్తాడు. Your children also listen the teaching, so your children's also action time. మీ పిల్లలు ఒకవేళ వినుంటే ఈ టీచింగ్ అంతా కూడా వాళ్ళు కూడా క్రియా టైం, ఈ యొక్క యాక్షన్ టైంకి వాళ్ళు చేస్తారు. Don't worry, I am not doing ministry, doing ministry the spirit of the Lord. కాబట్టి ఇక్కడ పరిచర్య చేసేది నేను కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడే గనుక దాని గురించి ఓ బాధపడకుండా ఆయన చూసుకుంటాడు. Okay? సరేనా? The spirit of the Lord handle everyone is as a same the children of God. దేవుని యొక్క ఆత్మ దేవుని పిల్లలందరినీ ఒకే విధంగా హ్యాండిల్ చేస్తారు. No partialities. దేవుని ఆత్మ ఎక్కడ ఎవరి పక్షముగా పక్షపాతము చూపించదు, అందరినీ సమానముగా చూస్తుంది. Okay? సరేనా? So be quiet and do the actions. కాబట్టి నిశ్శబ్దముగా ఉండి అలాగే ఉండండి. Okay? సరే. So we both commanded for what we want to cast out the demon, we both command. ఇప్పుడు ఏ దురాత్మలైతే మిమ్మల్ని విడిచి వెళ్ళాలి అని చెప్పాలో అది మేము చూసుకుంటాం, మేము చెప్తాం, మేము గద్దిస్తాం. You no needed to come out. బయటికి రా, విడిచిపో అని నువ్వు చెప్పొద్దు, నోరు తెరవద్దు నువ్వేమి. Okay? అర్థమైందా? You don't help others. మీ పక్కన ఉన్న వారికి మీరేమీ హెల్ప్ చేయొద్దండి. You fully concentrate yourself to deliver. నేను అంటున్నాను కదా, మీ విడుదల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి, పక్కన వారి మీద దృష్టి పెట్టొద్దు. Until the closing time, అంటే ముగింపు సమయము వరకు submit yourself to action. మీ ముగింపు సమయము వరకు ఈ క్రియ కొరకు, అంటే ఏదైతే చేయమని చెప్పానో దానికి మీరు లోబడాలి. Already I told you, if you need a rest, just quiet few minutes, then start it. నేను చెప్పాను కదా, మీరు అలా శ్వాసను విడిచిపెట్టేటప్పుడు ఒకవేళ రెస్ట్ అంటే అలసిపోయినట్లు అనిపిస్తే అట్లా 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని, అంటే బయటికి వెళ్ళమని కాదు, అలా ఆపి మళ్ళీ స్టార్ట్ చేయమని. In case anything happen also, don't worry, our team can manage everything. ఒకవేళ ఏదైనా జరుగుతున్నట్లు నీకు అనిపిస్తున్నట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు, టీం వారు ఉంటారు, చూసుకుంటారు. Sometime the hands shake like this. కొన్నిసార్లు చేతులు వెనక్కి వెళ్ళిపోయినట్లు ఉంటాయి. Some itching feelings. కొన్నిసార్లు ఒళ్ళంతా దురదలు వస్తున్నట్లు ఉంటది. Some cough like. కొన్నిసార్లు ఏదో దగ్గు లోపల నుండి మండిపోతున్నట్లు ఉంటది. Sometimes it's possible to like snake dancing. కొన్నిసార్లు సర్పం నాట్యం ఆడినట్లు ఆడుతూ ఉంటారు. Or shouting. కేకలు వేయటం. Sometimes barking like a dog. కొన్నిసార్లు కుక్కలాగా నడుస్తూ ఉంటారు. Okay? ఇవన్నీ జరగొచ్చు.
Here also in the before classes done like this. ఇంతకు ముందు క్లాసెస్ లో ఇలాంటివి జరిగాయి ఇక్కడ కూడా. Somebody dancing like Hindu gods. కొంతమంది అయితే హైందవ దేవుళ్ళు నాట్యం చేసినట్లు వెంటనే నాట్యం చేస్తూ ఉన్నారు. Don't worry. దాని గురించి ఏమీ మీరు It is everything the symptom of deliverance. ఇవన్నీ కూడా వారు విడుదల పొందుతున్నారు అనటానికి గుర్తులు. It's a happen or it's not happening. అవి జరగొచ్చు జరగకపోవచ్చు. But deliverance is God's one. So God like to deliver you personally everything. విడుదల అనేది దేవుని యొక్క పని. దేవుడు మిమ్మును అన్ని విషయాలలో మిమ్మును విడుదల చేయాలనుకుంటున్నాడు. This deliverance fully biblical. ఈ విడుదల అనేది పూర్తిగా వేదాంతపరమైంది. God sent in his disciple two through all that area to deliver the people. దేవుడు యేసు ప్రభు వారు తన శిష్యులను ఇద్దరిద్దరులుగా అనేక ప్రాంతాలకు పంపించి వారిని విడుదల చేయమని పంపారు. So it is the arrangement place. It's not the open place. It's the covered full protection area. So don't worry, nothing happen. It's the safe place. కాబట్టి ఇది ఈ విడుదల కొరకే ఏర్పాటు చేయబడిన స్థలము. ఇదంతా కూడా సంరక్షించబడే స్థలము. ఎవడో బయట నుంచి వస్తాడు అని బయటపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా సురక్షితమైన ప్రదేశం. It's with prayer conducting this deliverance part. ప్రార్థనతో ఈ యొక్క విడుదల కార్యక్రమము అనేది జరుగుతూ ఉంది. We are the accountability every member through direct class and online class. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్న వారైనా ఆన్లైన్ లో చూస్తున్న వారైనా అందరూ కూడా దీనికి లెక్కప్ప చెప్పాలి. In online students, don't worry, you just sit the safe place. God only the God of deliverer. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ఉంటే దేవుడే మిమ్మల్ని విడుదల చేస్తాడు. It's better safe closed door inside. లోపల ఉన్నట్లయితే తలుపు మూసుకోవడం మంచిది. Okay? If happening anything also no problem, don't worry. ఏదైనా జరుగుతున్నట్లుగా అనిపిస్తున్నా బాధపడాల్సిన అవసరం లేదు. Nothing to harm. ఏది కూడా మీకు హాని చేయదు. Okay. సరే. So we are accountability for the direct class and online class students. So don't worry, God can take care of everything. కాబట్టి ఇక్కడ కూర్చున్న విద్యార్థులైనా ఆన్లైన్ లో చూస్తున్న విద్యార్థులకైనా మేము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. దేవుడు దీన్ని చూస్తాడు. Everyone get the same spirit, so the spirit only lead to deliverance. అందరూ ఒకే ఆత్మను కలిగి ఉన్నారు గనుక ఆ ఆత్మే మిమ్మును విడుదలలోనికి నడిపిస్తుంది. You come to the confirmation in the no man give the deliverance, in the deliverance give only for God. చూడండి, విడుదల అనేది ఏ మనుషుడు మీకు ఇవ్వలేడు కానీ దేవుడు మాత్రమే విడుదల ఇస్తాడు. విడుదల పొందాను అనే ఒక కన్ఫర్మేషన్, ఒక నిర్ధారణకు మీరు రావాలి. So encourage one another. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి. Encourage your neighbor students. మీ పొరుగు విద్యార్థులను కూడా ప్రోత్సహించండి. Better the team deliverance is better. Team deliverance is better. Sit the same team. అంటే టీమ్ గా కూర్చుంటే ఇదే టీమ్ గా కూర్చుంటే మంచిది డెలివరెన్స్. But in case online student you are alone, it's don't worry, ఇలా God with you. ఒకవేళ ఇలా అందరుగా కూర్చుంటే బాగుంటుంది. ఒకవేళ ఆన్లైన్ లో చూస్తున్న వారు ఒంటరిగా చూస్తున్నట్లయితే బాధపడకండి. దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు. So we support you. మేము మీకు సపోర్ట్ చేస్తాం. God will deliver you. దేవుడు మిమ్మల్ని డెలివర్ చేస్తాడు. So today God do the ministry, the inner healing, to edifying all the member of body of Christ. ఈ యొక్క అంతరంగమును స్వస్థపరచుట ద్వారా దేవుడు క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధిలోనికి తీసుకొస్తారు. Okay, now the time for break. ఇప్పుడు బ్రేక్ తీసుకొని రండి. You go back and return. త్వరగా వెళ్ళి త్వరగా కొంచెం రిఫ్రెష్ అయ్యి రండి. You remove the chairs. మీరు వచ్చిన తర్వాత కానీ కుర్చీలన్నీ కూడా పక్కన పెట్టేయండి. బైబిల్స్, బ్యాగ్స్ అన్నీ కూడా కిటికీల్లో పెట్టుకోండి. ఈ స్థలం అంతటిని కూడా ఖాళీ చేసేసి Like same sit on the ground. కుర్చీ మీరు ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో అలాగే కూర్చోండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చోండి. Each row 4. ఒక్కొక్క వరుసలో నలుగురే కూర్చోవాలి. In case not enough the space, you can sit in front also. ఒకవేళ స్థలం సరిపోదు అనుకున్నట్లయితే ముందు కూడా వచ్చి కూర్చోవచ్చు. Your Bible everything put side. మీ యొక్క బైబిల్ అన్ని కూడా ఎక్కడ పెట్టాలి? కిటికీల్లో పెట్టండి. You keep in your hand the notes only, profile only. నేను చెప్పాను కదా, మీరు రాసుకున్న నోట్ బుక్ లేదా కాగితం అది మాత్రమే మీతో ఉంచుకోండి. బైబిల్స్, బ్యాగ్స్ అన్నీ కూడా ఎక్కడైనా పక్కన